హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్. లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతో చంద్రబాబు కొత్త ప్లాన్ వేశారా? వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలు అందులో భాగమేనా? ఇదే అంశంపై చర్చించబోతున్నాం. వెల్కమ్ టు బిగ్ క్వశ్చన్. పంచమహాపాతకాలు. మనుషులు ఎన్నో పాపాలు చేస్తుంటారు. చిన్న చిన్న పాపాలు తెలిసి తెలియక చేసిన పంచమహాపాతకాలు మాత్రం జన్మలో చేయకూడదు. ఏంటవి? మొదటిది బ్రాహ్మణ హత్య, గోహత్య, శిశు హత్య. రెండోది బంగారాన్ని దొంగిలించడం. మూడోది మద్యం తీసుకోవడం. నాలుగోది గురువు భార్యను వక్రబుద్ధితో చూడటం. ఇక ఐదోది ఈ 4 పాతకాలు చేసిన వారిని సమర్థించడం, వెనకేసుకు రావడం. ఇవే పంచమహాపాతకాలు. కానీ తిరుమల పవిత్రతపై తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు మరో రకమైన పంచమహాపాతకాలు చేశారు. అందులో మొదటిది పవిత్రమైన శ్రీవారి లడ్డూలు జంతువుల కొవ్వు అంటూ అబద్ధాలు ప్రచారం చేయటం. రెండోది ఈ అబద్ధాన్ని నిజం చేసేందుకు పవన్ కళ్యాణ్తో సనాతని వేషం వేయించి జంతువుల కొవ్వుతో చేసిన 1,00,000 లడ్డూలు అయోధ్యకు పంపారని అబద్ధాలు చెప్పించడం. మూడోది సిబిఐ విచారణలో జంతు కొవ్వు లేదని తేలినా తాను నోరు మెదపకుండా ఎల్లో మీడియాతో అవే అబద్ధాల రాతలు రాయించడం. నాలుగోది అదే పనిగా లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టించడం, ఏఐ వీడియోలతో చెలరేగిపోవడం. ఐదవది వాస్తవాలు బయటపెడుతున్న వైఎస్ఆర్సీపీ నేతలపై హత్యాయత్నాలు. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన పంచమహాపాతకాలు ఇవే. మీరొక విషయం గమనించండి. సిబిఐ ఫైనల్ రిపోర్ట్ ఏసీబీ కోర్టుకు సమర్పించి వారం రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ జంతువుల కొవ్వుపై స్పందించలేదు. కొవ్వు కుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉన్నారు. నాడు దేశమంతా వినిపించేలా అరిచి మరి అబద్ధాలు ప్రచారం చేసిన ఈ ఇద్దరి గొంతులు ఎందుకు మోగబోయే? ఎందుకు గొంతులో తడారిపోయింది? అసలు దోషులు సైలెంట్గా ఉంటే రాధాకృష్ణ, కిరణ్ ఎందుకు గుండెలు బాదుకుంటున్నారు? ఎందుకు రక్త కన్నీరు కారుస్తున్నారు? ఎందుకు పదే పదే అవే అబద్ధాలు రాస్తున్నారు? వారి అబద్ధాలు సిబిఐ ఛార్జ్షీట్లో కనిపించకపోయేసరికి ఆక్రోశంతో రగిలిపోతున్నారా? అసలు దోషులు కొవ్వు కుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉంటే రాధాకృష్ణ నువ్వెందుకు కరుస్తున్నావు? కిరణ్ నువ్వెందుకు కరుస్తున్నావు? సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందో చూడండి. చంద్రబాబు కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రల్ని ఆపండి. ఒక్కసారి సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశాన్ని క్లియర్గా రాష్ట్ర ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చూపిస్తున్న 4 శాంపుల్స్కి సంబంధించి 4 ట్యాంకర్లను పరిశీలించిన తరువాత ఎన్డీఆర్ఐ కర్నాల్ రిపోర్ట్ డేట్ 16/05/2025. ఇది ఏం చెప్తోంది? ఆ శాంపుల్స్ అన్ని ఎక్కడికి పంపించారు? ఐసిఏఆర్, ఎన్డీఆర్ఐ వీటికి పంపిస్తే వాళ్ళు క్లియర్గా చూడండి. రిపోర్ట్లో చివరి లైన్ ఒక్కసారి గమనించండి సార్. ఎస్ బట్ నాట్ డిటెక్టెడ్ లాట్ ఇన్ ఎనీ ఆఫ్ ద 4 శాంపుల్స్. ఈ 4 శాంపుల్స్లో ఎక్కడా కూడా జంతువుల కొవ్వు లేదు అనేది క్లియర్గా సిబిఐ సమర్పించినటువంటి ఛార్జ్షీట్లో ఉంటే గుండెలు బాదుకుంటున్నారు రాధాకృష్ణ, కిరణ్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొవ్వు కుట్టిన దొంగల్లా సైలెంట్గా ఉన్నారు. మొన్నంతా అరిచి మాట్లాడారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? నిజంగా ఈరోజు టీడీపీ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్టుగా వారు చెప్పేదే నిజమైతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కొత్త రకం కుట్రలకు తెరదీశారు. దానికి 3 స్టేజ్లు పెట్టుకున్నారు. 3 దశల్లో ఈ కుట్రల్ని అమలు చేయబోతున్నారు. 3 కుట్రల్ని అమలు చేశారు 3 దశల్లో. ఏంటది? మొట్టమొదటిగా రాష్ట్రమంతా అబద్ధాలతో, సిబిఐ ఛార్జ్షీట్తో మనకు పనిలేదు, సిబిఐ విచారణతో మనకు పనిలేదు, అందులో ఉన్న వాస్తవాలతో మనకు పనిలేదు. రాధాకృష్ణ, రామోజీరావు ఆత్మ ఈనాడు దినపత్రికల్లో ఏమొచ్చిందో అదే సిబిఐ ఛార్జ్షీట్లో ఉండాలి. లేకపోతే మాత్రం మేము మా ఇష్టానుసారం వ్యవహరిస్తాము, ఫ్లెక్సీలు పెట్టి మరీ దుష్ప్రచారం చేస్తాము. మీరు గుర్తుంచుకోండి, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నారని అనుకుంటున్నారేమో, కానే కాదు. తిరుమల పవిత్రత పైన, వెంకటేశ్వర స్వామి పవిత్రత పైన, శ్రీవారి లడ్డు పవిత్రత పైన పదే పదే చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తున్నారు, అటాక్ చేస్తున్నారని చెప్పడానికి ఇప్పుడు మీకు కొన్ని దృశ్యాలు నేను చూపించబోతున్నా. ఇక్కడ చూడండి. సిబిఐ ఛార్జ్షీట్లో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం మొదటి స్టేజ్లో.
దుష్ప్రచారానికి రెండోసారి. అంటే అప్పుడేమో జంతువులు కొవ్వని చెప్పాం, అది లేదని తేలిపోవడంతో దాన్ని నిజం చేయటం కోసం ఇలాంటివి ఏర్పాటు చేయటం. సిబిఐ ఛార్జ్షీట్లో, సిబిఐ విచారణలో, సిబిఐ ఫైనల్ రిపోర్ట్లో జంతువుల కొవ్వు లేదని తేలడంతో చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టట్లేదట, పవన్ కళ్యాణ్ గారికి కంటి మీద కునుకు లేదట. ఎలాగైనా లడ్డూల్లో కొవ్వు దొరుకుంటే బాగున్ను, ఈ లడ్డూల్లో కొవ్వుంటే బాగున్ను, జంతువుల కొవ్వుంటే బాగుండని వారిద్దరూ ఆలోచిస్తున్నారేమో దీన్ని బట్టి చూస్తే అనిపిస్తుంది మనకి. వాళ్ళు అనుకుంటున్నారేమో అని మనకు అనిపిస్తుంది. ఇది స్టేజ్ 1 సార్. స్టేజ్ 2 రెండో దశలో ఎలాంటి కుట్రలకు తెరదీశారో మీకు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఏఐ వీడియోలతో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. తన అఫీషియల్ సోషల్ మీడియా టీడీపీకి సంబంధించి ఇలాంటి ఏఐ వీడియోలను చేసి లడ్డూలను అపవిత్రం చేసేలా, వాటి పవిత్రతను దెబ్బతీసేలా కుట్ర చేస్తున్నారు. ఇది ఈ రకమైనటువంటి దుష్ప్రచారం. ఇది తిరుమల పవిత్రతను దెబ్బతీయడం కదా, పవిత్రమైన లడ్డూని అవమానించడం కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికి దిగజారిపోతున్నారో, ముఖ్యమంత్రి గారు, మనం ఓట్లేసి గెలిపించుకున్న మన ముఖ్యమంత్రి గారు ఏ స్థాయికి పడిపోతున్నారో, ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఆయన ఎంతకైనా దిగజారుతారు అని చెప్పటానికి ఈ వీడియో ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక స్టేజ్ 3 మూడో దశలో, మొదటి దశలో ఫ్లెక్సీలు, రెండవ దశలో ఏఐ వీడియోలు, మూడో దశ వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులు, హత్యాయత్నాలు. నిన్నటి నుంచి దాడులు మొదలుపెట్టారు. ఒక్కసారి చూపించండి ఏ రకంగా టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారో. వాస్తవం ప్రజల్లోకి వెళ్ళకూడదు. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్లో తేలిందన్న విషయం ప్రజల్లోకి వెళ్లకుండా హత్యాయత్నాలకు సైతం తెగబడుతున్నారంటే, హత్యలు చేయటానికి దూకుతున్నారంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవు. ఈ రాష్ట్రంలో దేవుడి పవిత్రతకు భంగం కలిగిస్తారు. అవసరమైతే రాజకీయాలకు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారు, ఆయన పవిత్రమైనటువంటి లడ్డూను వాడుకుంటారు. కాదు, కూడదు, మీరు చెప్పింది అబద్ధమని ఎవరైనా నోరు తెరిస్తే చంపడానికి కూడా వెనుకాడరు. ఒకసారి చూడండి సార్, అంబటి రాంబాబు గారు వారిపైన జరిగినటువంటి దాడి, ఈరోజు టీడీపీ గుండాలు చేసినటువంటి దాడి, నిన్న విడుదల రజనీ గారిపై జరిగినటువంటి టీడీపీ గుండాలు చేసినటువంటి దాడి, ఇదే నిన్న భూమన ఇంటిపైన టీడీపీ గుండాలు, పచ్చగుండాలు దాడి చేశారు. ఎందుకంటే హోమం చేశారు, చంద్రబాబు అపవిత్రం చేశారు కదా, ఆ అపవిత్రం తొలగిపోవాలని హోమం చేస్తుంటే ఆయన ఇంటిపైన దాడి. ఇలా 3 దశల్లో 3 రకాలుగా దాడులు చేస్తున్నారు. పదే పదే వీళ్ళు చెప్పే మాట ఏంటంటే బోలే బాబా, బోలే బాబా, బోలే బాబా అని భజన చేస్తున్నారు. ఈ బోలే బాబా, నారా బాబా ఇద్దరూ ఒకటే అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను, ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. అసలు ఈ బోలే బాబాను పట్టుకొచ్చిందే మన నారాబాబు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు, మన సీఎం గారు, మనం ఓట్లేసి గెలిపించుకున్న మన ముఖ్యమంత్రి గారేనండి ఈ బోలే బాబాను పట్టుకొచ్చింది. ఈ బోలే బాబాకు అసలు నెయ్యి సరఫరా చేసే అర్హత, టెండర్లలో పాల్గొనే అర్హత లేదు అని తెలిసినా ఆయనకు ఉంది అని సర్టిఫికేట్ ఇప్పించింది ఎవరయ్యా అంటే మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పటి అధికారులు. మా చంద్రబాబు నాయుడు గారు చెబితేనే ఇవన్నీ జరుగుంటాయి అనేది ఒక అనుమానం. మీరు ఒక్కసారి చూడండి ఎప్పుడు ఏం జరిగిందనేది చాలా క్లియర్గా ఆయనకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఏమిచ్చారయ్యా అంటే, యాజ్ పర్ ప్రొసీజర్ ఇన్ వర్క్ ద టెక్నికల్ టీమ్ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ద ప్లాంట్స్ హర్ష్ ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ హర్ష్ ఫ్రెష్ ఎవరంటే మన బోలే బాబా. బోలే బాబా, బాబాల్ని బలేపడతారు మన చంద్రబాబు. ఈ బోలే బాబాకి వెళ్ళారు. అలాగే ఫార్మ్ గేట్ అగ్రో మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూఢిల్లీ ఆన్ 27/05/2018. ఎవరు సార్ ముఖ్యమంత్రి? 27/05/2018లో మా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు కూడా వారే ముఖ్యమంత్రి. అండ్ 28/05/2018 respectively and submitted the reports duly stating that both the dairies Farmgate Agro Milk Private Limited New Delhi and Harsh Fresh Dairy Products Private Limited Uttarakhand were qualified technically. ఈ దొంగ సర్టిఫికేట్ ఇచ్చినటువంటిది మా చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే జరిగింది సార్. మా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు మేము గెలిపించుకున్నాం సార్. 2018లో ఆయనే ముఖ్యమంత్రి సార్. ఆయన పంపినటువంటి టెక్నికల్ టీం ఇతనికి సరఫరా చేసే అర్హత లేకపోయినా అద్భుతంగా పాల సేకరణ చేస్తున్నాడని దొంగ సర్టిఫికేట్ ఇప్పించారు సార్.
ఆ దొంగ సర్టిఫికేట్కి సంబంధించి ఈరోజు ఆయన దొంగ అంటున్నారు కదా, మరి ఆ దొంగ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారని చూస్తే 2018 27 5వ నెల, 28 5వ నెల 2 డైరీలను సందర్శించి టెక్నికల్ టీం ఇచ్చింది సార్. ఇది మే నెలలో జరిగింది, 2018 మే నెలలో. వాళ్ళకి L2గా 314 రూపాయల 10 పైసలకేమో కేజీ సరఫరా చేసేలాగా వాళ్ళు టెండర్లో పాల్గొంటే వాళ్ళకి ఇచ్చినట్టుగా మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇన్ని పాపాలు చేసిన తర్వాత కూడా ఈ పచ్చముఠ ఒకవైపు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇంకొక వైపు, వీళ్ళు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. ఒకసారి ఓ 10 ప్రశ్నలు ఉన్నాయి, స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. శ్రీవారి లడ్డూల్లో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని సిబిఐ తన విచారణలో తేల్చింది, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2. సిబిఐ రిపోర్టు చూశాక కొవ్వు కుట్టిన దొంగల్లా బాబు, పవన్ సైలెంట్ అయిపోయారు, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3. లడ్డూ పవిత్రతను టార్గెట్ చేస్తూ మళ్లీ విచారణ పేరుతో నారా వారి కుట్ర 2.0కి స్కెచ్ గీశారు, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4. కొవ్వు లేదని తేలిన తరువాత కూడా ఫ్లెక్సీలు, ఏఐ వీడియోలతో పవిత్రతను దెబ్బతీస్తున్నారు, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5. ఒక అబద్ధాన్ని నిజం చేసేందుకు పదే పదే అవే వికృత రాతలతో పాపాలకు పాల్పడుతున్నారు, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6. పాల సేకరణలో హర్ష డైరీ అత్యద్భుతమని తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చింది 2018 మేలో మా చంద్రబాబే, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7. అర్హత లేకున్నా హర్ష డైరీకి టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ వచ్చింది మా చంద్రబాబు, మేము ఓట్లేసి గెలిపించుకున్నటువంటి మా చంద్రబాబు హయాంలోనే 2018లో సార్, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8. హర్ష డైరీ పాలు సేకరించదని టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదిక అబద్ధమని ఇప్పుడు సిబిఐ తేల్చింది, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9. బోలేబాబాకు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చి నెయ్యి టెండర్ కట్టబెట్టిన నారాబాబానే అసలు దోషి, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10. హర్ష డైరీకి అర్హత లేదని 2019 సెప్టెంబర్ 29న, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2019 సెప్టెంబర్లో అతన్ని హర్ష డైరీని రిజెక్ట్ చేశారు, అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే రిజెక్ట్ చేశారు, అవునా కాదా? కల్తీ ముఠా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తరువాత టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మా లాయర్లతో మాట్లాడుతాం, మరో ఛార్జ్ షీట్ కూడా ఉంటుందనడం వెనుక భారీ కుట్రకు ప్లాన్ చేశారా? ఫైనల్ రిపోర్టు, ఫైనల్ ఛార్జ్ షీట్ అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఏదో రకంగా ఆ లడ్డూలకు జంతువుల కొవ్వు పుయ్యాలనేటటువంటి ఒక ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ స్టేట్మెంట్ల వెనుక చూస్తే దీని వెనుక భారీ కుట్రకి ఏమైనా ప్లాన్ చేశారా అన్న అనుమానం కలుగుతోంది. రైట్, ఈ అంశంపైన మాట్లాడదాం. చర్చలో జాయిన్ అవుతున్నారు మనతో అంబటి రాంబాబు గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు. సార్ అంబటి రాంబాబు గారు నమస్తే సార్. నమస్కారం అండి సార్. అసలు ఏం జరిగింది? టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు మీరు వెళుతున్న వాహనం పైన దాడి చేసిన దృశ్యాలు ఈరోజు మీడియా మొత్తం చూసింది, రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అసలు ఏం జరిగింది సార్? చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అండి. ఇవాళ రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది. 175 నియోజకవర్గాల్లో గుళ్ళల్లో పూజ చేసి ఈ కల్తీ వ్యవహారం మీద చంద్రబాబు చేసినటువంటి దుష్ప్రచారాన్ని ఖండించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పంది కొవ్వు, పశువుల కొవ్వు దీనిలో బయటపడలేదని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నోరు మూసు కూర్చున్నాడు కాబట్టి ఆయనకి మంచి జ్ఞానాన్ని కలిగించాలనేటువంటి ఉద్దేశంతో భగవంతుని ప్రార్థించడం కోసం అన్ని చోట్లకి వెళ్ళాం. వెళ్ళి మేము వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ నేను ఒక ఫ్లెక్స్ కూడా కట్టారు. ఆ ఫ్లెక్స్ చాలా చండాలంగా కడితే నేను ఫ్లెక్స్ దగ్గరికి వెళ్ళి 24 అవర్స్లో మీరు తీసేయాలి, తీసేయకపోతే మేమే తీసేస్తామని చెప్పాం. ఇవాళ మేము ఫ్లెక్స్ తీయాలనే ప్రయత్నం చేయలేదు. కేవలం దేవుడి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసుకొని తిరిగి వస్తున్నప్పుడు ప్రీ ప్లాన్డ్గా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, కార్పొరేటర్లు కొంతమంది
కర్రలు, రాడ్లు, మరి ఇంకా రాళ్ళు ఇవన్నీ పట్టుకొని ప్రీ ప్లాన్డ్గా ఉండి అటాక్ చేశారు నా కారు మీద. పక్కనే పోలీసులు ఉన్నారు, పోలీసుల చేతుల్లో లాఠీలు ఉన్నాయి. పోలీసులు వీళ్ళని కూడా అలౌ చేస్తున్నారు. రాళ్ళు, రప్పలు, కట్టెలు ఇవన్నీ పెట్టుకొని పోలీసులు కూడా వాళ్ళు అలౌ చేస్తున్నారు. అంటే పోలీసుల సంరక్షణలో వాళ్ళు మా మీద దాడి చేసేటటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందో చెప్పండి? పోలీస్ కొల్యూడెడ్ విత్ తెలుగుదేశం గూండాస్. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ఈ పరిణామాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది అనేది నా అభిప్రాయం. చాలా మంది పోలీసులు నియంత్రించలేదు అసలు, లేదా నియంత్రించలేదు పోలీసులు. నన్ను కారు దిక్కోకుండా అడ్డుకున్నారు తప్ప వాళ్ళు పోలీసులు నియంత్రిస్తే వాళ్ళు ఉరికిందట్లేరు. పోలీసులు వాళ్ళకి సపోర్ట్గా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. పోలీసులు అక్కడ ఉంటే వాళ్ళ చేతిలో కర్రలు ఎందుకు ఉండాలండి? కర్రలు అట్టి పెడతారు పోలీసులు. ఒక ఘర్షణ జరిగే వాతావరణం క్రియేట్ అయిన తర్వాత ఒక నాయకుడు అటు వెళ్తున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ దగ్గర కర్రలు, రాడ్లు ఉంటే వాటిని ఎందుకు అలౌ చేశారని అడుగుతా ఉన్నా. పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. పోలీసు అందరూ ఉన్నారు అక్కడ, బట్ దే ఆర్ నాట్ కేరింగ్. సద్య ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కారు దిక్కోకుండా ఆపే ప్రయత్నం చేశారు తప్ప వాళ్ళ దగ్గర నుంచి కర్రలు లాక్కునేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళు ఇల్లీగల్గా అక్కడ జాయిన్ అయినటువంటి విషయాన్ని కానీ పోలీసులు పట్టించుకోలేకపోవడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తాను. ఏంటి మీరు పూజలు చేస్తే తెలుగుదేశం అంతే సింపుల్. మీరు పూజలు చేస్తే ఏమైంది? గుళ్ళకెళ్ళి పూజలు చేస్తే ఏమైంది? ఇక వాళ్ళు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వాస్తవాలు చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వచ్చినటువంటి పదాలు ఇవాళ నిరూపణకు దూరం అయ్యాయి. నిరూపణ కాటం లేదు. అందువల్ల ఒక ఫ్రస్ట్రేషన్, దుర్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా. సో ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఇష్యూ. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని పొలిటికల్ ఇష్యూకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అది తప్పు అని తేలిపోతుంది. పల్సనైపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ పల్సనైపోతున్నటువంటి అంశాన్ని పురస్కరించుకొని ఇవాళ ఏదో డామినేట్ చేయాలనేటువంటి ప్రయత్నంతో మీడియా, పోలీస్ బలాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి కుట్రలో భాగమని నా అభిప్రాయం ఇది. అంటే ఈ రోజు మీరు పేపర్ చూస్తూ ఉంటారు, టీడీపీ నాయకులు చేశారు. ఈ రోజు కొన్ని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా రాసినటువంటి వార్తలు చూస్తుంటారు. కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతున్నది, టీటీడీ చైర్మన్ గారు మాట్లాడుతున్నది కూడా మీరు వినే ఉంటారు. అసలు సిబిఐ విచారణే సరిగా జరగలేదు, దీన్ని సరిగా విచారణ జరపలేదు, వాస్తవాలను వక్రీకరించి వైఎస్ఆర్సీపీ మాట్లాడుతోంది అని అంటున్నారు. సిబిఐ ఏమి ఇవ్వాలంటే రిపోర్టు, లేదా కొన్ని ల్యాబ్స్ ఇచ్చినాయి కదా, దానిలో పంది కొవ్వు, పశువులకు ఉందని ఇస్తే అది కరెక్ట్ రిపోర్ట్గా భావిస్తారు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నోటెమ్మట వచ్చినటువంటి పదాలు రిపోర్ట్స్లో లేవు. అందువల్ల ఎంక్వైరీనే తప్పని అనుకుంటున్నారేమో మరి నాకు తెలియదు. బురదల్లేటువంటి కార్యక్రమం. ఈ రకమైన దురదృష్టకరమైన పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి కాలంలో అనేకం జరుగుతాయి. ఇంకా ముందు ముసల పండుగ ఎన్ని అక్రమాలు, ఎన్ని అన్యాయాలు చేస్తాడో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేటటువంటి కుట్ర అనుకుంటున్నారా? ఇప్పుడు సిబిఐ రిపోర్టు పైన వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు. 100% వాస్తవాలు ఏమైతే ఉన్నాయో ఆ వాస్తవాలను ప్రజల చెంతకు వెళ్లకోకుండా ఉండేందుకు తనకున్నటువంటి మీడియా బలాన్ని అడ్డం పెట్టుకుని, పోలీస్ బలాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇదేమి నిలబడదు, ప్రజాస్వామ్యంలో ఇదేమి నిలబడదు. ఇవాళ కాముగా ఉంటారు కానీ వాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు. కాదు, ఇప్పుడు మీరు పూజలు చేస్తే అభ్యంతరం అంటారు కదా. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డూల్లో జంతువుల కొవ్వు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఆయన వెంటనే మెట్లు గడిగారు, ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు, చాలా ఆలయాల్లో సంప్రోక్షణలు జరిపారు. తిరుమలలో కూడా జరిగినట్టుంది కదా ఇట్లాంటి కార్యక్రమాలు ఏవో. మరి మీరెందుకు పూజలు చేయకూడదు? వాళ్ళు చేయొచ్చు అండి, మనం చేయకూడదు. వాళ్ళు చేయొచ్చు, మనం చేయకూడదు. ప్రభుత్వం వాళ్ళది ఉంది కదా, వాళ్ళ ఇష్టం. దుర్మార్గం, అన్యాయం, అక్రమం, ఇంతకన్నా ఏం చెప్పగలుగుతాను చెప్పండి ఈ ప్రజాస్వామ్య దేశంలో? అసలు నాకు తెలియగలుగుతాను ఈశ్వర్ గారు. అసలు ఈ శాంపిల్స్ ఎప్పుడు అని అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు తీసుకుని పంపించిన శాంపిల్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోయా? కాదు. లేదు మన సుబ్బారెడ్డి గారి టైంలోయా? అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసిన శాంపిల్సే కదా. ఆయన ఈవోను అపాయింట్ చేసిన తర్వాత తీసినాయే కదా. ఏంది ఇదంతా? ఒక తొండి కార్యక్రమాలు ఆడి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. పొలిటికల్ గెయిన్ కోసం తాపత్రయపడుతున్నారు. కొండ మీద కూడా పొలిటికల్ గెయిన్ కావాలి, లడ్డూలో కూడా పొలిటికల్ గెయిన్ కావాలని తాపత్రయపడుతున్నారు. దురదృష్టవశాత్తు భగవంతుడు, ప్రజలు క్షమించరు ఇలాంటి విషయాలను, గమనిస్తూనే ఉంటారు.
అంటే బోలేబాబాకు నిజంగా నెయ్యి సరఫరా చేసేంత స్టామినా లేదు ఆ కంపెనీకి, అయినా సరే వాళ్ళకి టెండర్లు ఇచ్చి వాళ్ళ ద్వారా నెయ్యి తీసుకొచ్చారనేది ఇప్పుడు మళ్ళీ టీడీపీ చేస్తున్న అభియోగాలు, మీ పైన చేస్తున్నటువంటి అభియోగాలు. దానికేం సమాధానం చెప్తారు? అవును, అది అందరికీ తెలిసినటువంటి సత్యమో కాదు తెలియదు, కానీ అసలు బోలేబాబా అనే వాళ్ళని కొండ మీదకి ప్రవేశపెట్టింది, సర్టిఫికెట్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. దీన్ని వాళ్ళని ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆర్డర్ కూడా చూపిస్తా నేను, దమ్ముంటే ఛాలెంజ్ని స్వీకరించమనండి. చాలా దురదృష్టం, బోలేబాబాని తీసుకొచ్చింది వాళ్ళే, అన్నీ చేసింది వాళ్ళే, వాళ్ళ టైంలోనే. ఇప్పుడు మా టైంలో టెండర్స్ ఫైనలైజ్ అయినా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే కదా ఏఆర్ డైరీస్ సప్లై చేస్తుంది. సప్లై చేసినప్పుడు చెక్ చేయాల్సింది ఎవరు బాధ్యత? శాంపిల్స్ తీసుకున్నారు, దానిలో కల్తీ ఉందంటున్నారు, కల్తీ లేదంటున్నారు, ఎవరు బాధ్యత ఇది? ఇది దిగిపోయిన చంద్రబాబు నాయుడు గారు, దిగిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత ఏంది? అంత చాలా ఘోరం, అన్యాయం, అక్రమంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యవహరిస్తుంది. ఇది వాస్తవం. కానీ ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతాను. కొన్ని మీడియా సంస్థలు, ఎల్లో మీడియా, చెప్పండి, కొందరు టీడీపీ అనుకూల జర్నలిస్టులు సింపుల్గా డైరెక్ట్గా ఒకే మాట చెప్తున్నారు. ఈనాడు దినపత్రిక కూడా అదే అర్థం వచ్చేటట్టు రాసింది. సిబిఐ విచారణ సక్రమంగా జరగకుండా మేనేజ్ చేయగలిగారు అని. ఎవరు మేనేజ్ చేస్తారు? చంద్రబాబు మేనేజ్ చేయాలి తప్ప, అది మేనేజ్మెంట్ అంటూ జరిగితే చంద్రబాబు చేయాలి తప్ప, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి? ఆయన బీజేపీతో కూడా ఎలియన్స్ లో ఉంటే ఎన్ని పిచ్చి మాటలు, తొండి మాటలు. అంటే దీనిలో పంది కొవ్వు, పశువుల కొవ్వు లేదు అని రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇక వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. దుర్మార్గం ఇది. అనేది ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ తప్పు, ఎంక్వైరీ తప్పు, లేదా నేషనల్ డైరీ ఇచ్చింది తప్పు అని ఇన్నన్నా ఆడతారు. ఇంకా ఆటలు తనకు కావాల్సింది రాలేదు కాబట్టి. చంద్రబాబు ఏం చెప్పాడో అది రిపోర్ట్లో రావాలనుకుంటున్నారు వాళ్ళు, దురదృష్టవశాత్తు. అలా ఎంత జరుగుద్ది? వాస్తవాలకు అనుగుణంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చేసేటటువంటి పూజలు లేదా ఏ సంప్రోక్షణో, ప్రాయశ్చిత్తమో, మెట్లు గడగడమో, వీళ్ళు చేసినటువంటి పాపం అని చెప్పే కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయా? ఈ విధంగా దాడులతో ఆగిపోతాయా? కంటిన్యూ అవుతాయండి, దానిలో సందేహం లేదు. మాకంటూ ఒక ప్రోగ్రాం ఉంది. ప్రజల్లోకి ఈ విషయాలని తేట తెల్లవిగా తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, సుబ్బారెడ్డి గారి మీద, కరుణాకర్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున అపవాదులు వేశారు. అపవాదులన్నీ తొలగించుకోవాల్సిన బాధ్యత మాకుంటుంది. ప్రజల మధ్యకి వెళ్తాము, ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారమే వీళ్ళందరూ కూడా అభౌత కల్పనలు చేశారనే విషయాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేసి ప్రజలకి వాస్తవాన్ని చేరే విధంగా చేయటం మా ధర్మం. అది మా హక్కు. అది దాన్ని నీరెవడు కాదంటానికి ఆ రోజు రూపాయలు తీసుకెళ్తాం. కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారు కానీ, ధర్మారెడ్డి గారు కానీ, వీళ్ళందరి పేర్ల మీద రకరకాల వార్తలు ఈనాడు దినపత్రికలో, ఆంధ్రజ్యోతి దినపత్రికలో రకరకాల డిబేట్లు పెట్టి వీళ్ళే వెనకున్నారు, వీళ్ళే కల్తీనేయి, వీళ్ళే పందికొవ్వు వచ్చేలా చేశారని రాశారు. కానీ ఛార్జ్ షీట్లో వాళ్ళ పేర్లు ఎక్కడా కనిపించట్లేదు. కానీ ఒక రకంగా వాళ్ళ క్యారెక్టర్ దెబ్బ కొట్టినట్టే కదా, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగిపోయినట్టే కదా. మళ్ళీ ఏదో సప్లిమెంటరీ క్యారెక్టర్ ఉంది, అది కాదు, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఉందన్న దానిలో ఏమన్నా ఇరికించే ప్రయత్నం చేస్తారేమో మనకు తెలియదు. బట్ ప్రాథమికంగా వీరి పేర్లు ఎవరూ లేకోకుండా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ పడేశారంటే వాళ్ళ మీద ఎంక్వైరీలో ఏమీ లేదని నేను భావిస్తున్నా. తర్వాత ఏం జరుగుతుందో పరిణామాలు చూద్దాం లేటర్ ఆన్. కానీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఉంటుంది, ఇది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అని సిబిఐ ఎక్కడా చెప్పలేదు. ఫైనల్ రిపోర్ట్ అన్నట్టుగానే మనకు కనిపిస్తోంది. కానీ మన టీటీడీ చైర్మన్ గారు చెప్పేశాడే, ఏఆర్ నాయుడు గారికి ఏం సమాచారం ఉందో మనకు తెలియదు. సో ఇంకొక ఛార్జ్ షీట్ వచ్చేలా చూసుకొని పవర్లో ఉన్నాడు, ఎలాగైనా సరే ఈ కొవ్వు ఉండేలా చూసుకునేటటువంటి ప్రమాదం ఏమైనా ఉందనుకుంటున్నారా ఏంటి? అలాంటి కొవ్వు మళ్ళా ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత 2 ప్రతిష్టాత్మకమైనటువంటి ల్యాబులు రిపోర్ట్ ఇచ్చిన దానిలో ఏమి మార్పులు ఉంటాయని నేను అనుకోను. మార్పులు జరగవు కూడా. కానీ తాపత్రయపడతా ఉన్నారు ఏదో మార్పులు చేసి దీనిలో పందికొవ్వు, పశువు కొవ్వు ఉందని నిరూపించేటటువంటి కార్యక్రమం. రైట్, థ్యాంక్ యూ అండి అంబటి రాంబాబు గారు. ఇవాళ చర్చలో మీరు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సిబిఐ ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లో ఎక్కడా కూడా లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉంది అని చెప్పలేదు. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అసహనంతో రగిలిపోతున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే
సిబిఐ ఇన్ని రోజులు విచారణ చేసి ఇందులో జంతువుల కొవ్వు కలవలేదు ఈ లడ్డూల్లో అని తేల్చిన తరువాత ప్రక్షాళన జరగాలనా లేదా? వీళ్ళు చేసినటువంటి అపవిత్రాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కానీ దీన్ని అడ్డుకోవాలి, వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళకూడదు. అందుకోసం ఏం చేయాలి? ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులపైన టీడీపీ గూండాలతో దాడులు చేయించాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది అదే. నిన్నటి నుంచి ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. అంబటి రాంబాబు గారి మీద ఈరోజు జరిగినటువంటి దాడికి సంబంధించిన దృశ్యాలు. కర్రలు, రాళ్ళు పట్టుకుని వచ్చిన వాళ్ళని పోలీసులు ఎలా అనుమతిస్తారు? అంటే వారిపైన దాడి చేసి జరగరానిది ఏదైనా జరిగితే మొత్తం ఇష్యూ మొత్తం అటు డైవర్ట్ అయిపోతుంది. ప్రజలంతా దానిపైన చర్చించుకుంటారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు లేదన్న దాన్ని మనం పక్కకు పెట్టేయచ్చు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. కానీ ఈ భారీ కుట్ర వెనుక ప్రాణాలు ఏమైనా పోయినా పర్వాలేదనుకున్నారో ఏమో. ఇక్కడ చూడండి, విడుదల రజనీ గారిపైన నిన్న జరిగినటువంటి దాడి, టీడీపీ గూండాలు చేసిన దాడి, పచ్చ గూండాలు చేసినటువంటి దాడి. ఇవి దాడుల్లా కనిపిస్తున్నాయా మీకు? ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఏదైనా చేయగల స్థాయికి ఈరోజు టీడీపీ దిగజారిపోయింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఇటువైపు కరుణాకర్ రెడ్డి గారు ఈ మహాపాపాన్ని శ్రీవారికి చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి అపవిత్రతను తొలగించడానికి ఇంట్లో హోమం పెట్టుకుంటే, పూజాది కార్యక్రమాలు పెట్టుకుంటే ఆ ఇంటిపైన కూడా దాడి చేశారు. అంటే వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్లో ఇదొక భాగం. ఆల్రెడీ ఒక కుట్ర చేశారు తిరుమల మీద. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వాస్తవాలు జనాల్లోకి వెళ్లకుండా ఉండేందుకు మరో కుట్ర చేస్తున్నారు. రామ్నాథ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులపైన జరుగుతున్న దాడులపైన ఏం చెబుతారు? ముందుగా దానిపైన మాట్లాడు. ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యక్రమం చేస్తుంటే దాన్ని అడ్డుకోగలుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అధికారం ఉంది కాబట్టి, పోలీస్ వ్యవస్థ తన చేతుల్లో ఉంది కాబట్టి రోడ్ల మీదకి వెళ్ళి రాళ్ళు ఏంటంటే, అప్పట్లో అమిత్ షా గారి మీద కూడా రాళ్ళు వేసేంత శక్తి ఉన్న క్యాడర్ ఉంది కాబట్టి ఈ రోజు వైసీపీ వాళ్ళ మీద చేయగలుగుతున్నారు. కానీ ఇష్యూ ఇక్కడ లేదు. ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీద విచ్చుపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు జంతువులకు కలిసింది అని స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఏ నెటిజన్లు అయితే, ఏ అకౌంట్లు అయితే, ఏ మీడియా సంస్థలు అయితే మొత్తం చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి ఇటువైపు అటాక్ చేశారో వాళ్ళంతా ఈ రోజు రివర్స్ లో తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేస్తూ ఉన్నారు. ఇంత మోసం చేస్తారా అని. ఆ రోజు ఎందుకు నమ్మారు వీళ్ళంతా అంటే, ఒక ముఖ్యమంత్రి అయ్యి ఏ ముఖ్యమంత్రి కూడా, అందులోనూ తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇలా ఒక అబద్ధం చెప్పరు కదా అన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అంతో ఇంత నిజమే ఉంటుందని చెప్పేసి ఆ రోజు మొత్తం ఆయనకు ఫేవర్ గా రియాక్ట్ అయ్యారు. ఈరోజు మొత్తం నేషనల్ వైడ్ మొత్తం రివర్స్ లో అవుట్ రైజ్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ఒక మాయలో ఉన్నారు. అదేంటంటే, మొత్తం దేశం మొత్తం నెటిజన్లు, భక్తులు అందరూ కూడా మేము ఆలోచించినట్టే ఆలోచించాలి కదా. ఆ రోజు సమర్థించారు చంద్రబాబు నాయుడు గారు, ఇది జరిగింది అన్నప్పుడు అందరూ మాకు జై కొట్టారు కదా. ఈ రోజు ఎందుకు పూర్తిగా రివర్స్ లో వస్తున్నారు, అలా ఎలా మారిపోతారు పబ్లిక్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలా కనపడుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజైనా ఈ రోజైనా ఆ రోజు స్పందించిన నెటిజన్లు, ఈ రోజు స్పందిస్తున్న నెటిజన్లు వాళ్ళంతా వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు కన్సర్న్ లోనే స్పందించారు. ఆ రోజు నమ్మేసి హఠాత్తుగా ఇదయ్యారు. ఈ రోజు అది అవాస్తవం, జంతువులకు కలపలేదు అని తేలిన తర్వాత ఒక ముఖ్యమంత్రి ఏంటి ఎలాంటి నిరూపితం కాకముందే ఈ స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తారా అన్న కోపాన్ని, మమ్మల్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అన్న భావంతో చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు. దాని నుంచి డైవర్ట్ అవడానికి రకరకాలుగా ఇక్కడ వైసీపీ వాళ్ళని తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేస్తున్నట్టుగా ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరిగిపోయింది. వీళ్ళు ఇంకా ఈ విషయం పెద్ద చేసుకునే కొద్దీ ఇంకా దెబ్బతింటారు. ఈరోజు ఇక్కడ రాజకీయంగా ఏదో వైసీపీకి టీడీపీకి మధ్య ఫైట్ లాగా కనపడుతుంది కానీ కాదు. ఇది మొత్తం పబ్లిక్ అంతా టీటీడీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది. బాగా గమనించండి. ఇప్పుడు అమరావతి ఉంది, చాలా ఇష్టమైన ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ వాళ్ళకి. అక్కడ ఏదన్నా రియాలిటీగా ఏదో ఇది మునుగుతోంది, అది జరుగుతోంది అని చెప్తే మీరు రాక్షసులు, అమరావతి మీద మీరు విషయం కమ్ముతున్నారు, మేము వ్యక్తం చేస్తుంటే అని మాట్లాడతారు కదా. అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం? మన రాజధాని కాబట్టి దాని మీద చిన్న చిన్న లోపాలు ఉంటే మనము దాన్ని బయట ప్రచారం చేయకూడదు, అలా చేస్తే దెబ్బతింటుంది అని చెప్తారు కదా. మరి వెంకటేశ్వర స్వామి లడ్డూలో
ఏది కలవలేదు అని బాగా గమనించండి ఇక్కడ. వైసీపీ వాళ్ళు ఏమీ కలవలేదు, పవిత్రంగా ఉంది లడ్డు అంతా అని వీళ్ళు చెప్తుంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని పదే పదే అడిగిన అడగకపోయినా ప్రతి మీటింగ్ లో చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు మాత్రం లేదు, తిరుమల లడ్డు మొత్తం అపవిత్రం అయిపోయింది, జంతువుల కొవ్వు కలిపారన్నది నిజం అని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే జంతువుల కొవ్వు లేదు అన్నది నిర్ధారణ అయిందో ఇండైరెక్ట్ గా, ఆ రోజు నుండి తెలుగుదేశం పార్టీ పత్రికలో ఆ పదాన్ని రాయడం మానేసి అని హఠాత్తుగా ఈ రోజు చూడండి ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్ నెయ్యి అబద్ధం కొవ్వు నిజం. సిట్టు తేల్చకపోయినా సరే ఇప్పుడు ఏం చెప్తున్నారు, లేదు జంతువులకు కలిసింది, తిట్టే తప్పుడుగా రిపోర్ట్ ఇచ్చేసింది అని మాట్లాడుతున్నారు. బిఆర్ నాయుడు గారు ఇంకో చార్ట్ షీట్ కూడా ఉంటుంది అంటున్నారు. కానీ ఇక జనవరి 24వ తేదీన ఈనాడు పత్రికలోనే రాశారు ఏమని, 600 పేజీలతో తుది అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్ అని రాశారు. ఆ రోజు తుది చార్ట్ షీట్ అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఇంకా ఉంటుంది, సప్లిమెంటరీ ఉంటుంది, ఇంకా 4 వేస్తాము అని ఏం చెప్తున్నారంటే ఏంటి, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. పరోక్షంగా వీళ్ళు జాతీయ సిబిఐని మొత్తం సిట్ ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంకొక విషయం కూడా రాశారు ఆంధ్రజ్యోతి దినపత్రికలో, ఈ ఐకార్కి పంపించారు కదా ఈ శాంపుల్స్ అవి, అందులో ఆసక్తతతో ఐసీఏఆర్ అసమగ్ర రిపోర్ట్, వాళ్ళకి ఆసక్తి లేదంట చేయాలని, కాబట్టి అందులో జంతువులు కొవ్వు ఉందా లేదని వాళ్ళు తేల్చలేదట. తేల్చకుండానే ఆసక్తి లేకుండా ఏదో అలా ఇచ్చిపడేశారట, వాళ్ళకి ఆసక్తి లేదని రాశారు. ఇప్పుడు ఈరోజు ఈనాడు పేపర్లో రాశారు ఈశ్వర్ గారు, ఏం రాశారు వాళ్ళు, గుజరాత్ లో చాలా పేరు ప్రఖ్యాతలున్న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది ల్యాబ్, కానీ దాన్ని పరిగణలోనికి తీసుకోలేదు అని చెప్తున్నారు. కానీ లోపల ఏం రాశారు తెలుసా, అండ్ గుజరాత్ కి సంబంధించిన ల్యాబ్ కూడా జంతువులకు ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేసింది అని రాశారు. మళ్ళా అంత పేరు ప్రఖ్యాతలు ఉన్న సంస్థ అయితే నిర్ధారించాలి కదా, ఉండొచ్చు అని అనుమానాలు వ్యక్తం చేయడం ఏంటి? రైట్, ఐసీఏఆర్కి నిజానికి ఆ సామర్థ్యం లేకపోతే ఎందుకు పంపించినట్టు మరి? ఈయన రాసిన ఉద్దేశం ఆసక్తతతో అంటే వాళ్ళకి ఆ సామర్థ్యం లేదనుకున్నాడో, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకున్నారో ఏదో రాశారు, ఒక అర్థం కాని పదంతో రాశారు. వాళ్ళకి ఆ సామర్థ్యం లేకపోతే వాళ్ళ దగ్గరికి ఎందుకు పంపించారు రిపోర్ట్ ఇమ్మని? ఏం లేదు, సింపుల్. ఇందాక అంబట్రాంబాబు గారు చెప్పినట్టు సింపుల్ గా అవును జంతువులకు కలిపింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిజం అనేసి ఉంటే ఏమీ లేదు, ఇంకో చార్ట్ షీట్ లేదు, ఏమి లేదు, ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే ఇదంతా అబద్ధం అని తేలిందో దాన్ని కవర్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. సింపుల్ ఈశ్వర్ గారు, అతి సామాన్యులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మీడియా అస్సలు ప్రచారం చేయని అంశం ఏంటంటే, ఈ శాంపిల్ తీసుకొని మేము ల్యాబ్కు పంపించారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే అంటున్నారు కదా. ఆ శాంపిల్ ఎప్పటిది? ఏఆర్ డైరీ అనేది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా నెయ్యి సప్లై చేయడం టీడీపీ హయాంలోనే మొదలు పెట్టింది మొన్న. ఆ 4 ట్యాంకర్లలో నెయ్యి తీసుకెళ్లి పరిశీలిస్తే వైసీపీ హయాంలో అసలు ఏఆర్ డైరీ అనేది సరఫరా చేయలేదు. మరి వైసీపీ హయాంలో కల్తీ జరిగిందని ఎలా చెప్తున్నారు? అంటే ఈ రోజు కల్తీ జరిగింది కాబట్టి 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం కల్తీ జరిగిందని చెప్తారు. ఒకటి అత్యంత బాధాకరమైన అంశము. ఇప్పటికైనా కనీసం బిఆర్ నాయుడు గారైనా సమాధానం చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఏవైతే 4 ట్యాంకర్లు కల్తీ జరిగాయని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అదే ట్యాంకర్లని ఆగస్టు లో మళ్ళా కొండ మీదకి పంపించి లడ్డూలు తయారు చేశారని ఇదే సిట్ చెప్పింది. మరి ఎట్లా చేశారు అంటే, అప్పుడు ఏంటి, ఆ లడ్డు ఆ నెయ్యిలో కల్తీ అన్నా లేకుండా ఉండాలి. ఒకవేళ కల్తీ ఉంటే వీళ్ళు చెప్తున్నట్టు కొవ్వు నిజం అన్నది నిజమైతే, మరి 4 ట్యాంకర్లని కొండ మీదకి వెళ్ళి లడ్డూలు తయారు చేస్తుంటే టీటీడీ చైర్మన్ గారు ఏం చేస్తున్నారు? ఇంత జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇప్పుడు దీనికి ఎవరిని బాధ్యులు చేస్తారు? దీనికి ప్రధానంగా సమాధానం చెప్పాలి. అంటే నాకు అర్థం కావట్లేదు, మేము తప్పు చేశాము, మా హయాంలోనే 4 ట్యాంకర్ల నెయ్యి వచ్చింది, అది కల్తీ నెయ్యి, దాంతో లడ్లు తయారు చేశాము, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే జరిగిందంటారా? మొత్తం రిపోర్ట్లంతా వాళ్ళ హయాంలో జరిగినట్టే కదా ఉంది. ఇప్పుడు సూది కోసం పోతే ఏదో పాత సోది అంతా బయటపడినట్టు, సోదికి పోతే పాతవన్నీ బయటపడినట్టు బాగా గమనించండి. తెలుగుదేశం పార్టీ అటు ఇటు 2 వైపులా లాక్ అయిపోయింది. 2018లో ఒక కమిటీ వేశారు, ఏది ఈ హర్ష డైరీకి సంబంధించి, కరెక్ట్, ఏది తెలుగుదేశం పార్టీ. ఆ కమిటీ అక్కడికి వెళ్ళి ఏమీ లేకుండా సరే అన్ని బాగున్నాయి, ఇది భారీ ఎత్తున నెయ్యి సప్లై చేయగలిగే సామర్థ్యం ఉంటుందని ఒక ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చింది ఇదే టీటీడీ. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఇచ్చింది. దాన్ని అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2019 ఫిబ్రవరిలో 82,000 కిలోల నెయ్యి సప్లై టెండర్లను ఈ హర్ష డైరీ, ఆ తర్వాత బోలే బాబా అనే కంపెనీ ఇది దక్కించుకుంది అని చెప్పారు. క్లియర్ గా తెలిపోయింది కదా. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? వైవి సుబ్బారెడ్డి పేరు, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు తెస్తున్నారు కదా. అవును, మరి తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా చైర్మన్లు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావించారు? అప్పుడు జరిగిన దానికి అప్పటి చైర్మన్ చెప్పాలి.
మొన్న 4 ట్యాంకర్లు కొండ మీదకి వెళ్లి కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత కూడా లడ్డూలు తయారయ్యాయంటే బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలి. కానీ ఎక్కడా కూడా వాళ్ళ పేర్లు రావడం లేదు. రైట్, మీరు చెప్తున్న దాని ప్రకారం బిఆర్ నాయుడు బాధ్యత వహించాలి అంతే కదా ఆ రిపోర్టుల ప్రకారం? ఆ సిటీ చెప్పింది కదండి, ఇప్పుడు ఆ ట్యాంకర్లని కల్తీ అయ్యాయని చెప్పిన ట్యాంకర్లే మళ్ళా ఆగస్టులో లడ్డూల తయారీకి పంపించేశారని స్వయంగా చెప్పింది. ఓకే, మరి దానికి బాధ్యత వహించాలి కదా. మరి ఆయన ఇంత బయటకు వచ్చి ఇంత గొడవ జరిగిన తర్వాత చెప్పండి సార్. మరి దానికి సమాధానం చెప్పాలి బిఆర్ నాయుడు గారు. బిఆర్ నాయుడు గారు శ్యామలరావు గారు అన్నప్పుడు నాకు తెలియదండి, మాకు సంబంధం లేదంటున్నారు. కానీ వైసీపీ లో జరిగిన దాని అన్నిటికీ మళ్ళీ బిఆర్ నాయుడు గారు మాట్లాడుతున్నారు. బిఆర్ నాయుడు గారు ఎంతవరకు వెళ్తారు అంటే టీటీడీ చైర్మన్ గా ఉంటూ అదేదో వస్త్రాల సరఫరాకు సంబంధించి కాంట్రాక్ట్ మొత్తం 2015 నుంచి ఇప్పటి వరకు 53 కోట్ల రూపాయల విలువైన వస్త్రాలను సరఫరా చేస్తే లేదు వైసీపీ లోనే 93 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ట్వీట్ పెట్టారు బిఆర్ నాయుడు గారు. అవును, అంటే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ గా కంటే రాజకీయ నాయకుడిగా బాగా రాణిస్తున్నారు ఇక్కడ అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నిన్న మొన్న ఈవో శ్యామలరావు మాత్రం గుర్తులేరు ఈయనకి. అప్పుడు ఏం జరిగిందో ఆయనకి తెలియదు, ఆయన ఏం మాట్లాడారో కూడా తెలియదు. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగిందో మాత్రం చెప్పేస్తారు. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం. ఏమండి వెంకటరెడ్డి గారు, మా టీటీడీ చైర్మన్ గారు చెప్పింది విన్నారా? ఏమోనండి నాకు తెలియదు, ఆ రోజు నేను లేను ఇక్కడ అంటున్నారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు రామ్నాథ్ అన్నకి అట్లానే సాక్షి టీవీ ప్రెస్లకు నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని దేవాలయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి పాప ప్రక్షాళన, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మహాపాపానికి ప్రక్షాళన మేం చేయాల్సి వచ్చినటువంటి కార్యక్రమం ఈరోజు. పాపం వాళ్ళు చేశారు, చేసిన దానికి ప్రక్షాళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం చేసింది. దానిలో భాగంగా ఈరోజు జూబ్లీ హిల్స్లో, అందుకని మేము కూడా ఇదే జూబ్లీ హిల్స్లో ఏదైతే తిరుమల టీటీడీ ఆలయం ఉందో వెంకటేశ్వర స్వామిని, అక్కడ మేము కూడా కార్యక్రమం చేసి అక్కడ లడ్డు కూడా తీసుకొని వచ్చాం. ఇక్కడ తెలంగాణలో ఉన్నాం కదా, అందుకని జరగల. ఇప్పుడు అంబటి రాంబాబు గారి మీదో లేదంటే విడదల రజనీ గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి, విడదల రజనీ గారు ఒక బీసీ సామాజిక వర్గం మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గం మాజీ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటిది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే బలమైనటువంటి వాయిస్ వినిపిస్తారో వాళ్ళని లేపేయాలి, అవసరమైతే లేపేయాలి. మరి కాకపోతే మీరు వాళ్ళు వచ్చిన వాళ్ళు దాడులు చేసేలాగా కనపడ్డారా, ఇంకేదన్నా చేయడానికి వచ్చినట్టు కనపడ్డారు? మీరు చెప్పండి. కర్రలు తీసుకొని అంతమంది, ఒకళ్ళు అయితే దాడి అంటారు సార్, లేదైతే గుంపులుగా అంతమంది నిలబడి కర్రలు తీసుకొని కొట్టేస్తాం చంపేస్తాం నాకు డైరెక్ట్గా మాట్లాడుతున్నారంటే, చంపుతామని డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎవరినైనా ప్రశ్నిస్తే, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే రషీద్ని ఎలా చంపారో, లేదంటే అక్కడ నంద్యాలలో సుబ్బారాయుడిని ఎలా చంపారో, లేదంటే గురజాల్లో సాల్మాన్ ఎలా చంపారో, అలా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులుగా పనిచేసిన వాళ్ళని, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళని చంపాలనేటటువంటి కుట్ర జరుగుతా ఉంది. ఎందుకు చేయాలి? అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ప్లీజ్ చంపాలనే కుట్ర జరుగుతుంది అని అంటున్నారు. అంత పెద్ద ఆరోపణ, అసలు చంపాలనే కుట్ర ఎందుకు జరుగుతుంది? ఆ కుట్ర ఎందుకు చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మహాపాపం చేశాడు, దాన్ని ప్రజలందరికీ అర్థమైంది. దాన్ని ప్రజలకు ఇంకా దగ్గరగా తీసుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదిగోండి, ఈ మనిషి 75 ఏళ్ల వయసు వచ్చింది, మానవ జన్మలో ఎవడూ కూడా తిరుమల లడ్డూలో 300 సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డూలో కనీసం కల్తీ అనే మాటే వాడలేదు. ఇతను పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఏదైతే చేప నూనె ఇలా మాట్లాడాడు. ఇది తప్పని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినా కూడా ఈ మనిషి మారకుండా ఏదైతే ఇంకా కూడా ఫ్లెక్స్లో వేయించి, ఇదిగోండి ఇది మహాపాపం జరిగింది, అది నెయ్యే కాదు. అసలు ఎంత దారుణం అంటే, ఒక రోజు గొడ్డు కొవ్వు, ఇది అవతారాలు, దశావతారాలాగా వీళ్ళు విషావతారాలు ఎలా చెప్పారంటే సార్, విషావతారాలు 10 చూసా. దాంట్లో ఆ 10 అవతారాలు ఒక రోజు గొడ్డు కొవ్వు, ఇంకో రోజు పంది కొవ్వు, ఇంకో రోజు చేప నూనె, ఇంకో రోజు పామాయిలు, ఇంకో రోజు కల్తీ నెయ్యి, ఇంకో రోజు రసాయనాలు, ఇంకో రోజు సింథటిక్ నెయ్యి, ఇంకో రోజు జంతువుల కొవ్వు, ఇంకో రోజు గొర్రె కొవ్వు, ఇంకో రోజు కెమికల్ నెయ్యి, తర్వాత అసలు నెయ్యలేదు. ఇవన్నీ అయిపోయినాక అసలు నెయ్యలేదు. ఏమి ఇలా బంద్ ఉందా నెయ్యి లేకపోతే? అక్కడ ఏముందని మొత్తం జంతువుల కొవ్వే నెయ్యి రాధాకృష్ణ గారు రాశారు సార్, సీనియర్ జర్నలిస్ట్. 29 జనవరి 2026 అంటే మొన్న జనవరి 29 ఆంధ్రజ్యోతి పెట్టిన హెడ్డింగ్, ఇది కల్తీ కెమికల్ నెయ్యి. అవును, 29వ తారీఖు అయిపోయింది. 30 మరి సోయలో లేడాము, 31 మళ్ళీ వచ్చి 31 జనవరి, నెయ్యి అబద్ధం కొవ్వు నిజం, నెయ్యి అబద్ధం కొవ్వు నిజం. అసలు ఎవరికి కొవ్వు నిజం? మీకు బట్టిన కొవ్వు నిజమా, లేదని ఇంకేం నిజం? ఎవడన్నా మానవ జనంలో పుట్టినాడు ఇట్లా మాట్లాడాడు ఎప్పుడన్నా?
తిరుమల లడ్డుని ఇంకా కూడా అపవిత్రంగా మాట్లాడుతూ సిబిఐ సరిగా విచారణ చేయలేదంట కదా. సిబిఐ సరిగ్గా విచారణ చేయలేదని అన్నారు కదా. మరి ఇదే నారా లోకేష్ గారు చూడండి 10 నవంబర్ 2025 నారా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ ఏమని, ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ సిట్ హ్యాజ్ ఎక్స్పోజ్డ్ ద ట్రూత్. ఏది 29 నవంబర్కి సిట్. అందుకని ఎందుకు ఆ సిట్ లో 2 అధికారులు వీళ్ళు ఉన్నారు కదా. ఎవరు మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి మొత్తం సర్వశ్రేష్టం ఆయన మీదే కదా. గోపీనాథ్ జెట్టి వాళ్ళ మనుషులు ఉన్నారు కాబట్టి ఏం చెప్పారు, ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ సిట్ హ్యాజ్ ఎక్స్పోజ్డ్ ద ట్రూత్ అని చెప్పి దాంట్లో తెలుగులో చెప్తాను సార్. తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు ఏది ఈ పాపం చేసిన వాళ్ళు తగిన మూల్యం చెల్లించక తప్పదు. సుప్రీం కోర్ట్ అపాయింట్ చేసినటువంటి సిట్ ఎక్స్పోజ్ చేసేసింది ట్రూత్ అని చెప్పి ఆ రోజు మాట్లాడారు కదా. మరి ఈ రోజు ఎక్స్పోజ్ చేసింది. ఏమని ఎక్స్పోజ్ చేసింది, మీ హయాంలోనే కల్తీ నెయ్యి కలిసింది అని. రమణ లోడెత్తరా అనేది సినిమా డైలాగ్ ఉంటుంది కదా, ఆ విధంగా లోడ్ వచ్చింది మీ హయాంలోనే రమణ, శాంపిల్ తీసుకుంది మీ హయాంలోనే రమణ మళ్ళీ దాన్ని తిరిగి పంపించేసి మళ్ళీ వాడింది కూడా మీ హయాంలోనే రమణ. కానీ మీరు ఆ వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు పన్నింది మీ హయాంలోనే. కానీ వీటన్నిటికీ ఏదైతే చెక్ పోస్ట్ పడిద్ది అన్నట్టుగా ఈ ప్రచారాలకు చెక్ పోస్ట్ వేసింది ఏదైతే సిబిఐ రమణ వేయంగానే మీరు అన్నట్టు కొవ్వు కుట్టిన కాదు కొవ్వు పట్టిన దొంగలందరూ బయటకు వచ్చారు రమణ. ఇది కదా మనం రాయాల్సింది. రాసి అద్భుతంగా ఇప్పుడు టేస్ట్ చేయాలి కదా. శ్యామలరావు గారు తిరుమల నుంచి మిమ్మల్ని పీకేశారు. ఇది మీరు అధికారంలోకి వచ్చినాక ఏదైతే మీ తిరుమల ఏదైతే ఆవు నెయ్యిని స్మెల్ చూస్తున్నారు కదా చాలా బాగుందని ఇట్లా చూసిన మళ్ళీ 10 రోజులు కాదు నెల రోజులకి అనుకుంటా లడ్డూలో కల్తీ. ఇది మీరు చెప్పినటువంటిది. అసలు ప్రజలకు ఒక వాస్తవం చెప్పి అసలు ఏం జరిగింది అనేది సింపుల్ కింద రామనాథ్ అని కూడా చెప్పారు కాబట్టి మరొకసారి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 మధ్య ఇది కల్తీ జరిగిందనే దానికి ఏదైతే సీట్ వీళ్ళు చెప్పేసిందని ఏదైతే అబద్ధం చెబుతున్నారో అది తప్పు. ఎందుకంటే అసలు ఆ శాంపిలే లేవు ఎక్కడ తీసుకోవడానికి. ఆ లడ్డు ఉండదు కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న శాంపిల్ ఎప్పుడుది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి మొత్తం 6 సార్లు సప్లై చేశారు వాళ్ళు. 12/6/2024 ఓకే, 26/2024 ఓకే, 25/6/2024 ఓకే అయింది, 4/7/2024 ఓకే అయింది, 6/7/2024 ఓకే కాల. 4కి 6కి మధ్య 5వ తారీఖు ఉంది. 4వ తారీఖు ఓకే అయింది ఏఆర్ డైరీ ట్యాంకర్, 6వ తారీఖు ఓకే కాల, 5వ తారీఖు ఎన్డీడీబీ చైర్మన్ మేనర్ షా వచ్చి ఎవరైతే ఈఓ శ్యామలరావు గారిని కలిసి వెళ్ళాడు. 5వ తారీఖు ఆయన వచ్చి కలిసిన తెల్లారే 6వ తారీఖు ఈ డైరీ వెనక్కి పంపించేసేయండి అని చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఒకేసారి డౌట్ వచ్చింది కదా, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇంకో డైరీ పంపించారు 12వ తారీఖు, అది కూడా వెనక్కి పంపించారు. అంటే 6వ తారీఖు వచ్చిన 2 ట్యాంకర్లు ఏదైతే 12వ తారీఖు వచ్చిన 2 ట్యాంకర్లు జూలై 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఏఆర్ డైరీ సప్లై చేసినటువంటి ఈ ట్యాంకర్లు వెనక్కి పంపించి మళ్ళీ దీన్ని ఆగస్టులో వాళ్ళు వైష్ణవి డైరీ ద్వారా పంపితే మళ్ళీ టీటీడీ వాడింది. మరి తప్పెవరిది? శ్యామలరావు అండ్ ఆ రోజంటే చైర్మన్ లేడు, ఏదైతే ప్రభుత్వం ఉంది కదా తప్పు. మరి ఈ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ ఎట్లా వాడారు దీనికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది ఏది, ఇది కల్తీ నెయ్యి అని సిట్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ కల్తీ నెయ్యి ఎప్పుడుది, మీ హయాంలో మీరు రిజెక్ట్ చేసి మళ్ళీ మీరు వాడినటువంటి నెయ్యి కల్తీ అని తేలింది. దాంట్లో జంతువులు కొవ్వు లేదు, యానిమల్ ఫ్యాట్ ఏం లేదు, బట్ కల్తీ నెయ్యి అది అని ఇచ్చారు రిపోర్టు. అంటే ఏంటి, ఈ కుట్ర మీరు తెలిసి దీన్ని చేశారని కదా అర్థం. సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది సార్, మనం చెప్పట్లా. మనందరికీ సుప్రీం ఎవరు? సుప్రీంకోర్టు. ఇది ఫైనల్. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏదైతే ఎన్డీడీబీ నివేదిక జులైలో వస్తే ఏమయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు సెప్టెంబర్లో ఎందుకు మాట్లాడావు, జులైలో వచ్చిన నివేదిక అప్పుడే ఎందుకు మాట్లాడలేదు, నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారంటూ నువ్వు ప్రకటన చేయడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి అని చెప్పి ఎన్డీడీబీ ల్యాబే స్వయంగా చెబుతా ఉంది. మా ఇచ్చినటువంటి అంటే ఆ రాజు వాళ్ళు వెజిటబుల్ ఫ్యాట్ అవన్నీ ఇచ్చారు కదా ఎన్డీడీ ఉండొచ్చు అనేది. సో దానికి వాళ్ళే చెబుతున్నారు మేము ఇచ్చింది కరెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి ఆ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. అందుకనే ఇప్పుడు 2వ ల్యాబ్లో కూడా రిపోర్ట్ తీసుకున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ కాకుండా ఇప్పుడు హర్యానాలోని కల్నల్లో ఉన్నటువంటి ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కూడా తీసుకుంటే ఈ 2 రిపోర్ట్లో ఎక్కడా మీరన్నా వీళ్ళు చెప్పినటువంటి జంతువుల కొవ్వు లేదు. కానీ కల్తీ నెయ్యి అనేది వీళ్ళ హయాంలో సప్లై చేసిన దాంట్లో ఉంది. భోలేబాబా నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదంట, ఆయనకి లేదనేది మీరే మీ భుజాల పైన మోయాలంట. ఆయన ఏం చేశారు, ఆయనకి మీకేం సంబంధం? కాదు భోలేబాబాకు వైఎస్ఆర్సీపీ హయాంలో అప్పుడు ఉన్నటువంటి ఏంటి సంబంధం? భోలే బాబా తప్పు చేసినా, చంద్రం బాబా తప్పు చేసినా, పవనం బాబా తప్పు చేసినా, ఇంకా ఏ బాబా తప్పు చేసినా జగన్ గారే కారణం. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూర బాగోపోయినా జగన్ గారే కారణం.
వాళ్ళ ఇంట్లో నీళ్లు రాకపోయినా జగన్ గారి కారణం. హైదరాబాద్ లో జగన్ గారు కుట్ర పన్నాడు, కేసీఆర్ కి చెప్పి ఏదైతే చంద్రబాబు నాయుడు ఇంటికి వాటర్ రాకుండా చేశాడు స్నానం చేస్తుంటే, ఇది జగన్ కుట్ర. మీరు కరెంటు బిల్లు కట్టకపోతే తీసేస్తే జగన్ గారి కుట్ర కాదేమో. ఇప్పుడు గీత వాడు 100 కోట్లు ఫైన్ వేస్తే కరెంట్ ఆపేశారు అనుకో, జగన్ గారు కుట్ర. పక్కన మాట్లాడాడు 100 కోట్లు ఎగ్గొట్టాడు ఇక్కడ. అదే వాళ్ళు ఏ తప్పు చేసినా చెప్తున్నా సార్, ఎప్పుడు ఏం జరిగినా ఈ భూమి మీద ఎప్పుడు ఏం జరిగినా అన్ని ఏమో చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసుకుంటాడు, తప్పులన్నీ ఏమో జగన్ గారి ఖాతాలో వేస్తాడు. ఓకే, మంచి అంతా జగన్ గారు. బోలే బాబాకు మీకు ఏమైనా లింక్ ఉందా లేదా? బోలే బాబాని మేము డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది 2018లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఆ డైరీని మేము బ్లాక్ లిస్ట్ లో పెడితే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డైరీకి మాకు అంటగట్టేస్తాడు. రెండోది అసలు మా హయాంలో ఇదిగోండి ఫలానా 2019, 20, 21, 22, 23, 24 జనవరి, జూన్, ఆగస్టు, ఏ నెల ఏ ట్యాంకర్ ఏది మీరు చెక్ చేసి వైఎస్ఆర్సీపీ హయాంలో కల్తీ కలిసిందని చెబుతున్నారు? సూటిగా అడుగుతున్నా. మనుషులైతే సమాధానం చెప్పండి, మనుషులైతే సమాధానం చెప్పండి. 2019 నుంచి 2024 దాకా మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో ఇదిగోండి పలానా డైరీ ట్యాంకర్లో పలానా చెక్ చేసి పలానా ల్యాబ్కు పంపించాం, పలానా జూనా, పలానా జనవరి, పలానా ఆగస్టా, ఇదిగో ఇది కల్తీ కలిసింది అని మీ దగ్గర చెప్పడానికి ఏమన్నా ఆధారం ఉంటే మగాళ్ళు అయితే సమాధానం చెప్పండి. అది ఎక్కడ లేదు, ఇప్పుడు రిపోర్ట్ లో లేదు, వాళ్ళు కూడా మాట్లాడారు. లేదు సార్, కలవలేదు కాబట్టి లేదు. ఇది కూడా ఏంటి, అది వెనక్కి పంపించింది మళ్ళీ తిరిగి వాడారు. ఇది వెనక్కి పంపించారు ముందు ఏఆర్ డైరీ, ఇది అవును మళ్ళీ వాడారు. ఎందుకు అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఆగస్టులో పంపించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూలైలో రిజెక్ట్ చేసి మళ్ళీ ఆగస్టులో అది వైష్ణవి డైరీ పేరుతో వచ్చిందని సిట్ రిపోర్ట్ లో ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో జరిగితే మీరే కదా బాధ్యత వహించాలి. అదే చెప్పట్లేదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి గొడవ వచ్చి ఇద్దరు కొట్టుకున్నా, లేదంటే ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా, వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఇంకో చోట ఉన్నా అన్ని మేమే కారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుకున్నటువంటి ట్యాంకర్లు అవి అంతేనా? 100% చంద్రబాబు నాయుడు గారు 100% చంద్రబాబు బాధ్యత వహించరు. జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించరా? చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో పట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వస్తే మేము బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ ప్రభుత్వంలో తప్పు చేస్తే మేము బాధ్యత తీసుకోవాలి. ఇది ఎక్కడ అన్యాయం అండి? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అదే కదా, మీరే చేశారని. అది చూసారు సార్, చెప్పా కదా. ఇప్పుడు అప్పులు ఎందుకు చేస్తున్నారంటే జగన్ గారి కారణం. అయ్యా ఇప్పుడు ఏది మీరు ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదంటే జగన్ అప్పుడు ఇచ్చాడు కదా, అందుకని మేము ఇప్పుడు ఇవ్వట్లా. అది దానికి జగన్ గారి కారణం. ఏం చంద్రబాబు నాయుడు గారు ఏంది మీ పరిపాలన చెత్తగా ఉందంటే జగన్ గారి కారణం. ఏది మీ పరిపాలన చెత్తగా ఉన్నా జగన్ గారి కారణం. మీరు చెత్త మాటలు గాలి మాటలు మాట్లాడినా జగన్ గారి కారణం. అంటే ఎట్లా? రెండోది ఒక సినిమాది నేను మీకు డైలాగ్ వినిపిస్తాను సార్, ఈ సినిమా ఒకసారి వినాలి. నీ భార్య దగ్గర జెర్సీ నువ్వు ఇంతకు మించి దిగజారన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఎంతకు మించి మీరు దిగజారన్న ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్. నువ్వు ఇంకా దిగజారుతానే ఉంటావు. మీ ప్రభుత్వం, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, మీ బతుకులు ఇంకా దిగజారి వ్యవహరిస్తారంటానికి ఈ డైలాగ్ నిదర్శనం. ఎందుకు? తిరుమల లడ్డు సార్, నేను యాక్చువల్గా అంటే మనం ఎప్పుడు ఈ డిబేట్లో కూడా అట్లా చూపించాం. ఇదిగోండి సార్, ఇది పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు. ఈరోజు ఇది జూబ్లీ హిల్స్లో ఏదైతే తిరుమల దేవస్థానంలో ఇందాక వెళ్ళి తీసుకొచ్చినటువంటి లడ్డు. ఈ లడ్డూకి కళ్ళు పెట్టారండి, ఈ లడ్డూకి నోరు పెట్టారండి, ఈ లడ్డూకి కాళ్ళు పెట్టారు, ఈ లడ్డూకి చేతులు పెట్టారు. ఇలా చేతులు ఇల్లు కాళ్ళు ఏ వీడియో చేస్తాడు చేతులు కాళ్ళు పడిపోవాలని కోరుకుంటున్నాను నిజంగా. ఎందుకంటే కడుపు రగిలిపోతా మాట్లాడుతా ఉన్నాం. ఇలాంటి తిరుమల పవిత్ర లడ్డుకి కళ్ళు పెట్టి ఏడుస్తున్నట్టుగా వీడియోలు పెడితే మనిషి పుట్టక పుట్టినాడు. నేను మళ్ళీ మాట్లాడుతున్నా, మార్క్ మై వర్డ్స్. మీరు నిజంగా కడుపుకి అన్నం తినేవాడు ఎవడన్నా అలాంటి లడ్డుకి ఏ వీడియోలు చేసి లడ్డు ఏడుస్తున్నట్టుగా చూడండి, అందరూ కూర్చున్నారు, అక్కడ కాలు మీద కాలేసుకుంటే లడ్డు అక్కడ ఏడుస్తుంది. తిరుమల లడ్డు ఏడుస్తుందా మీకు? 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డు ఏడుస్తుందా? మీరు మనుషుల ఇంకేదైనా పుట్టకబుట్టారని అడుగుతా సూటిగా, కడుపు రగిలిపోతా. అలాంటి లడ్డూలో పంది కొవ్వని ఒకడు, ఇంకోడు దున్నపోతు కవ్వు, ఇంకొకడేమో అయోధ్యకి లక్ష లడ్లు తయారు చేసి పంపించాం. వీళ్ళ మనుషుల ఏమన్నా ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? నిజంగా సార్, ఇంతకంటే దిగజారు ఇంకా ఇల్లు అనుకున్నాం మనం. అనుకోని అదే అయిపోయిందిలే, జంతువులు కాదు కాదన్నారు కదా, ఇంకా దిగజారిపోయారు వదిలేస్తే మళ్ళీ దిగజారిపోయి ఆ ఫ్లెక్స్లు. మహాపాపం నిజం అంట, అది నెయ్యే కాదంట. ఇంకోటి టీటీడీ చైర్మన్ అక్కడ కూర్చొని వాగుతాడు ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు ఆయన ఏమంటాడు, శ్యామలరావు ఉన్నప్పుడు జరిగింది కదా, నాకు తెలియదు అన్నాడు కదా. నీకు తెలియదు అన్నావు కదా, మరి జగన్ గారి హయాం మీద ఎట్లా ఆరోపణలు చేసావు నువ్వు? 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా తిరుమల పోలేదు కదా. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఈ టీవీ మసాలా చైర్మన్ ఒక్కరోజు కూడా వెళ్ళలేదు కదా. టీవీ మసాలా
మీరు దానికి మళ్ళీ ట్యాగ్ లైన్ లో అవి అతికించకండి దయచేసి. టీవీ మసాలా ఛానల్ ఓనర్ గా ప్లీజ్ నువ్వు ప్లీజ్ ప్లీజ్ ఒక్క రోజు కూడా పోలేదు కదా. టీవీ5 ఛానల్ సరే మీడియాలో కూర్చున్నారు కాబట్టి మీరు అన్నట్టుగా సరే ఆ ఛానల్ చైర్మన్ పోలేదు కదా ఒక్క రోజు కదా. తిరుమల ఆయన ఒక్క రోజు కూడా వెళ్ళా. తిరుమలలో అపవిత్రం జరిగిపోయిందంట. ఈయన తిరుమల 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా వెళ్ళాలి అసలు కొండ మీదకే. తిరుమల లడ్డీలో కల్తీ జరిగిందని చెప్పేస్తాడు. ఎట్లా చెప్తాడు? రైట్. సో ఖచ్చితంగా దీనికి వీళ్ళకి శిక్ష పడాలి ఈ ఉన్మాదులకి. అందుకని ఈరోజు ఆ మహా పాపం ఏదైతే వీళ్ళు చేశారో దానికి పాప ప్రక్షాళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తాం. జంతువుల కొవ్వు కలిసింది అని చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఓవర్ యాక్షన్ చూసాం. మెట్లు కడగడము, వేషం వేసుకోవడము, జుట్టు పెంచుకోవడము, నేనే సనాతనే అని చెప్పుకోవటము, తర్వాత ఏవో దీక్షలు చేయటం, అవన్నీ. ఈరోజు రిపోర్ట్ వచ్చిన తర్వాత జంతువుల కొవ్వు లేదని తేలిన తర్వాత అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మాట్లాడట్లేదు. ఫస్ట్ రియాక్ట్ కావట్లేదు, ఏమి చెప్పట్లేదు ప్రజలకు. ఎందుకు ఎంత సైలెంట్గా ఉండిపోయారు? మిగతా వాళ్ళందరూ మాట్లాడొచ్చు, ఎల్లో మీడియా ఏదైనా రాయొచ్చు, టీడీపీ నాయకులు ఏదైనా మాట్లాడొచ్చు. అసలు పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఈశ్వర్ గారు బాగా గమనిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తికి మించి సవాలు చేయడం అనేది అలవాటు అయిపోయింది తెలుగుదేశం పార్టీ. 2014లో అధికారంలోకి రాగానే ఇక్కడ ఏదో ఏపీ ప్రజలు అధికారం ఇచ్చారు, వీళ్ళకి ఏదో చేద్దామన్నది వదిలేసి పక్క రాష్ట్రంలోనికి వెళ్ళి ఓటుకు రోడ్ అనే వ్యవహారాన్ని పెట్టి ఆ తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు. కరెక్ట్. 2019కి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారితో గొడవ పడ్డారు. అప్పుడు ఫలితం అనిపించారు. ఇంకా ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కాన్ఫిడెన్స్ ఇంకా అమాంతం పెరిగిపోయిందేమో. ఈసారి మనుషులతో కాదు, ఏకంగా దేవుడికే సవాల్ చేద్దామని ఒక సవాల్ విసిరారు. ఎక్సలెంట్ గా చెప్పారు. వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువుకో కలిపారని చెప్పేసి డైరెక్ట్ గా సవాల్ చేశారు. అది వెంకటేశ్వర స్వామికే. కానీ తిరిగి భగవంతుడు ఇచ్చిన ఈ సమాధానాన్ని చూసి తట్టుకోలేక సతమతం అవుతూ రకరకాలుగా ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వైఖరి బాగా గమనిస్తుంటే, వీళ్ళ మౌనాన్ని గమనిస్తుంటే ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఇది ఏదో ఆ రోజు వచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా ఆవేదనతోనో వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనో ఈ స్టేట్మెంట్ వీళ్ళు ఇవ్వలేదు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎట్లా వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలి. ఈ అంశాన్ని 2029 ఎన్నికల్లో కూడా వాడి ఉండేవాళ్ళు. కరెక్ట్ గా 1-2 నెలల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా చూసారా, మళ్ళీ వైసీపీ గెలిస్తే జంతువులకు కలిపి లడ్డు పెడతారు మీకు, కాబట్టి హిందువులారా ఓట్లు వేయద్దన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చి ఉండేవాళ్ళు. అలాంటి అవకాశం కోల్పోయామే. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇలాంటివి తప్ప ఇంకేమీ లేవు. ప్రతిదీ బూమరాంగ్ అవుతుంది. ఉన్న ఒక్క ఆయుధం కూడా చేజారిపోయిందే అన్న విధంగా ఆ బాధతోనే మొన్నటి వరకు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్లు అసలు అది నెయ్యే కాదు కెమికల్ అంట అని చెప్పారు. ఈరోజు హఠాత్తుగా ఆంధ్రజ్యోతిలో అది నెయ్యి కాదు కొవ్వు నిజమని రాశారు. అంటే మీరన్న ఒక స్టాండ్ మీద ఉండండి. అది కల్తీదా, మంచినేయ, గుడ్డు నెయ్య, లేకుంటే కల్తీదా, రసాయనాలా, ఏదో ఒక స్టాండ్ మీద ఉండడం లేదు. అంటే ఎందుకు ఇలా మారిపోతూ ఉన్నారు అంటే వీళ్ళ ఉద్దేశాలు కరెక్ట్ గా పొలిటికల్ గా ఉన్నాయి. మోటివ్ మొత్తం పొలిటికల్ గా ఉంది. దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే మొత్తం ప్రపంచం మొత్తం హ్యాపీగా ఫీల్ అవుతోంది. సరే వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతువులకు కలపలేదు అని తేలిందని ఆనందంగా ఫీల్ అవుతుంటే ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే ఎందుకు ఇంత బాధపడుతున్నారు? కలవాలి అనేది కలవాలి అంటే రాజకీయంగా డ్యామేజ్ చేయొచ్చండి. అంటే కలవాలని కోరుకుంటున్న వ్యక్తులుగా చూడాలా? కలవకపోయినా కలిసిందని ప్రచారం చేసైనా సరే సింపుల్. వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి ప్రతిష్ట. మాకు వెంకటేశ్వర స్వామి గారి ప్రతిష్ట, టీటీడీ ప్రతిష్ట, లడ్డు ప్రతిష్ట ఏమైనా పర్వాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అది నిజం అవ్వాలి, అది నిజమని నమ్మించాలి. దానివల్ల మాకు రాజకీయంగా లబ్ధి చేకూరాలి అనే దాంతో ఉన్నారు. అయోధ్యకు పంపిన లడ్డుల్లో జంతువులకు కలపలేదు అని ఈనాడు పత్రికలోనే 2-3 నెలల క్రితమే రాసేశారు. ఆ రోజైనా పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పారా? ఎందుకు ఆ విషయం కూడా రాశారు అంటే అది ప్రూవ్ అయింది. ఇద్దరు టీటీడీ మెంబర్లు రామేశ్వరరావు, సౌరవ్, మేము ఇచ్చాము అది ఆ నెయ్యిని, మరి మిగతా దానికి ఎందుకు లేదు అనే ప్రశ్న కూడా వస్తుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో నాటి ఆవుల నుంచి తీసిన నెయ్యిని అయోధ్య లడ్డూల కోసం మేము స్పాన్సర్ చేశాము, ఆ నెయ్యితో వాళ్ళు తయారు చేశారని చెప్పిన తర్వాత అది ప్రూవ్ అయిపోయింది. ఇక దాన్ని కల్తీ అనో జంతువులకు కలిసిందనో చెప్పడానికి వీల్లేదు. ఒకవేళ దాన్ని కూడా స్టిక్ ఆన్ అయితే ఓకే, అయోధ్య లడ్డూల తరహాలో అబద్ధం ఆడినట్టే మిగతా లడ్డు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అబద్ధం అని తేలిపోతుందని చెప్పేసి దాన్ని డిస్కనెక్ట్ చేసేశారు. అయోధ్యకు పంపిన లడ్డులేమో పర్ఫెక్ట్, ఇది మాత్రమే వ్యవహారము అని చెప్పారు. మరి ఆ రోజు అంత స్టేట్మెంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పొచ్చు కదా. సార్ సింపుల్ సార్, వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే ఇదే పెద్ద ఇష్యూనే కాదు. చంద్రబాబు నాయుడు గారు అయినా సరే అవునయ్యా ఆ రోజు ఏదో గుజరాత్ ల్యాబ్ ఒకటి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు, టక్కని నేను అన్నాను. సరే ఈ రోజు అదంతా ఏమీ లేదని తేలింది కాబట్టి మనం అంతా ఆనందించాలి, ఇది స్వాగతించదగ్గ పరిణామం అని ఒక రాష్ట్ర పెద్దగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి.
అది చెప్పకుండా తన మీడియా ద్వారా ఇప్పటికీ కూడా తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వే ఉంది అని ప్రచారం చేస్తూ ఉన్నారంటే సింపుల్. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టతో మనకి పని లేదు, లడ్డు ప్రతిష్టతో పని లేదు. వైసీపీని టార్గెట్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఆయుధం ఇది. దీన్ని సజీవంగా ఉంచాలి. మళ్ళీ ఇంకో చార్జ్ షీట్ ఇస్తారంట. మరి ఏం ఇస్తారు? ఇంకా నా నెక్స్ట్ ఫేజ్ లో ఆల్రెడీ నాకు తెలిసి బీజేపీ వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ టీటీడీకి సంబంధించి హిందుత్వంతో తెలుగుదేశం పార్టీ ఎదిగిపోతుందన్న కుట్రబుద్ధితో బీజేపీ వాళ్ళు ఇలా చేయించారని కూడా ప్రచారం చేస్తారు నెక్స్ట్ ఫేజ్ లో. ఇంకా చూడాలి. సో మొత్తం మీద అయితే ఇది చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు సింపుల్ గా ఒక మాట చెప్తే అయిపోయేదానికి దీన్ని ఇంకా లాగడం ద్వారా మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరు టీటీడీ వర్సెస్ టీడీపీ లాగా ఈ వ్యవహారం చూస్తున్నారు. మేము వైసీపీ వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు చాలా వేగంగా ఒక ఊబిలో కూరుకుపోతున్నారు. భగవంతుడితో ఆటలు ఆడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన అంశం. మరి దీన్ని అయితే వదిలిపెడతారని అయితే నేను ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. ఇది ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఇది టీడీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇష్యూగా చూస్తున్నారా, వెంకటేశ్వర స్వామి పవిత్రతకు సంబంధించిన ఇష్యూగా చూస్తున్నారా, ఎలా చూస్తున్నారు? ఈశ్వర్ గారు, సిట్ ఈ విషయం చెప్పే ముందు వరకు ఇదేదో వైసీపీ ఇది అనగా చూశాను. కానీ ఎప్పుడైతే సిట్ జంతువులకు కలపలేదు అని తేల్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రంగంలోకి దిగి లేదు కలిపారు అని ప్రచారం చేస్తున్న దాన్ని బట్టి అప్పుడు పబ్లిక్ ఒక క్లియరెన్స్, ఒక అంచనాకు వచ్చేసారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారు మొత్తం దీన్ని పొలిటికల్ మోటివ్ తోనే నడిపారు, ఇంకా నడపాలని ట్రై చేస్తున్నారు. ప్రజల్లో ఆలోచన ఉందా? ఖచ్చితంగా చెప్పగలరా? ప్రజల్లో మార్పు కనిపిస్తోందా? ఖచ్చితంగా చెప్పగలరా? స్పష్టంగా సార్, ఇప్పుడు జంతువులకు లేదన్న తర్వాత ప్రతి హిందువు, ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తుడు ఆనందిస్తారు. అవును, కనీసం ఆలయ ప్రతిష్ట నిలబడింది ఇప్పటికైనా అని. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పని కట్టుకొని ఇక్కడే తెలిసిపోతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు పదే వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని ఎందుకు అడిగినా అడగకపోయినా మీటింగ్ లో చెప్తారంటే, నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని అని ఒకవైపు ప్రచారం చేసుకుంటూ ఇలాంటి అసత్య ప్రచారాన్ని వైసీపీ మీద రుద్దితే ఇంకా బాగా పనిచేస్తుందని ఏమన్నా టాక్టిక్ గా ప్లే చేశారేమో అన్న ఒక ఉద్దేశం కూడా ఇప్పుడు అందరిలో కలుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు. పవన్ కళ్యాణ్ గారు, సరే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పొచ్చు కదా, ఆ రోజు ఏదో ముఖ్యమంత్రి గారు అంటే నేను తక్కని నమ్మేశాను, దాంతో పాటు అయోధ్య కూడా పంపి ఉంటారని అనుకున్నారు, అది లేదని తేలింది, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం కాబట్టి అని ఒక సారీ చెప్పొచ్చు కదా. సారీ చెప్పకపోయినా కూడా ఆ రోజు నా వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పొచ్చు కదా. లేదు, ఇంకా ఇప్పటికీ కూడా మీటింగులు పెట్టి నాయకులందరినీ లేదు దాడి చేయండి వైసీపీ మీద దాడి చేయడం లేదు. మొత్తం డైరెక్ట్ గా తిరుమల లడ్డు మీద, వెంకటేశ్వర స్వామి మీద మీరు దాడి చేస్తున్నారు. మీరు అధికారంలో ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇప్పటికైనా కాస్త స్థిమితంగా ఒక ఇంట్లో కూర్చొని, రూమ్ లో కూర్చొని, గదిలో కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే మనం టార్గెట్ చేస్తుంది వైసీపీ వాళ్ళనా, లేకుంటే తిరుమలనా, వెంకటేశ్వర స్వామితో గొడవ పడుతున్నామా, మనం జగన్మోహన్ రెడ్డితో గొడవ పడుతున్నామా అనేది వాళ్ళకే అర్థమవుతుంది. కానీ ఈ అధికారంలో మొత్తం ఉన్న ఒక ఆయుధం కూడా జారిపోయిందన్న ఆక్రోశంలో, అసహనంలో తాము ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా ఆలోచించుకోలేని స్థాయికి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది అన్నది దీన్ని బట్టే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. రైట్. వెంకటరెడ్డి గారు, మళ్ళీ ఛార్జ్ షీట్లో ఏమొస్తుందో చూద్దాం అని అనడం కానీ, మా న్యాయవాదులతో మేము చర్చలు జరుపుతున్నామని చెప్పటం కానీ, ఏదో ఎక్కడో ఏదో తడుతోంది, ఏదో ఉంది సేనా అనేది సినిమా డైలాగ్ ఉంటుంది, అట్లా ఏదో కొంత డౌట్ వస్తుంది. ఇంకా నిజంగానే ఇంకో ఛార్జ్ షీట్ ఉందా, ఇదే ఫైనల్ రిపోర్టా, ఉందని ఎందుకు అనుకుంటున్నారు, తర్వాత ఏం జరగచ్చు అనుకుంటున్నారు ఒకవేళ నిజంగా అదే నిజమైతే ఛార్జ్ షీట్? అంటే మామూలుగా జనరల్గా కొంత అర్థం కావు కాబట్టి ఏంటంటే ఈ ఛార్జ్ షీట్లు అన్ని జనాలకు అర్థం కాదు కాబట్టి ఇంకోటి ఏమన్నా మళ్ళీ వేస్తారా అనే కోణం ఉంటుంది. బట్ ఇదే ఫైనల్ అనేది మనకు ఆల్రెడీ పత్రికలు కానీ ఆల్రెడీ ఫైనల్ ఛార్జ్ షీట్ 600 పేజీలతో సబ్మిట్ చేశారు. ఇది అయిపోయింది రిపోర్ట్ అనేది. అవును. సో ఇంక చేయడానికి ఉండదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇంకో కుట్ర చేసే అవకాశం ఉంది. ఇప్పుడు అది వేసింది సిబిఐ సిట్ కదా. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు దాంతో సంబంధం లేదు అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఆంధ్రజ్యోతి ల్యాబ్కి, ఈనాడు ల్యాబ్కి, టీవీ5 ల్యాబ్కి ల్యాబ్లు వాళ్ళ ల్యాబ్లకు పంపించేసి ఇక్కడ సిట్టు చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం అని మళ్ళీ మేము ఒకటి వేస్తున్నాం, దాంతో మనకు సంబంధం లేదు అని చెప్పి చేసేసి ఒక 30% ఏమో పందికోవు, ఓ 40% గొడ్డుకోవు, ఇంకో 30% చేప నూనె ఇవన్నీ కలిపేశారు. కలిపినప్పుడు ఆ ప్రసాదాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తిన్నారు. ఎందుకంటే అప్పుడు కూడా తిరుపతి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి వెళ్ళాడు, అందరు రాష్ట్రపతి నుంచి అందరూ వెళ్ళారు కదా, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దాకా. సో ఇట్లా ఏమన్నా రిపోర్ట్లు తయారు చేసి ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. అందుకని చెప్పాను కదా, ఎంతకంటే దిగజారని ప్రసాద్ దిగజారిపోతానే ఉంటారు వాళ్ళు. ఒరే ఇంతకంటే ఇంకా దిగజారలేరా ఇలా మనం అనుకున్నా, వీ ప్రూవ్డ్ రాంగ్. తెల్లారి మళ్ళీ ఇంకా ఎక్కువ దిగజారుతారు. ఇప్పుడు ఆ ఫ్లెక్స్ పెట్టారు కదా, ఎవరైనా అనుకున్నారా? అరే ఇంకా మనుషులాగా మారుతారు, ఇది ఆఖరి దశ, 75 ఏళ్ళు అంటే ఇంకా మనిషికి ఏముంటాయి. సో ఇప్పుడు మనం చివరి వయసులో పెరిగే కొద్దిగా మనం ఏం చేస్తాం,
వయసు పెరిగినాకన్నా కొంచెం బుద్ధిగా వ్యవహరించడం నేర్చుకోవాలి. మ్మ్. సో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, ఇంకా కలిసింది మీరు చెప్పండి, కేబినెట్ మీటింగ్లో చెప్పండి అని చెప్పాడు. నిన్న జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగితే పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడంట. ఏది ఈ తిరుమల అంతా దెబ్బతినిపోయిందని ప్రచారం చేసేయండి అని. అవునా? నిన్న కేబినెట్ నిన్న వాళ్ళ శాసనసభ పక్షంలో అసలు జరగాల్సిన డిస్కషన్ ఏంది, ఆ. విప్పు ఎట్లా విప్పదీశాడు అంటే జనసేన విప్పు ఎలా విప్పదీశాడు. ఆ. జగన్ గారు రోజు ఇలా అసెంబ్లీకి రమ్మంటున్నారు కదా, అవును. ఎందుకు మీ కామ వాట్సాప్ చాట్లు చూడాలి అక్కడికి వచ్చి. అసెంబ్లీలో మీరు చేస్తుంది అదే కదా, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, వాట్సాప్ చాట్ చేసుకుంటారు, బేబీ 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 అంట. ఇదా దీనిక? అరే నీకు రైల్వే కోడ్ గురించి నువ్వు మాట్లాడమంటే ఆ అమ్మాయితో బేబీ బేబీ, అసెంబ్లీలో ఉన్న చూడు బేబీ, ఏది అసెంబ్లీలో వీడియో కాల్ చేసుకొని లవర్స్కి ఇప్పటికే యాక్షన్ లేదు కదా, ఇప్పటికే యాక్షన్ లేదు చూపించుకోవాలి. కదా. ఎన్ని రోజులైంది మన పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఏదో 3 మెన్ కమిటీనో ఏదో వేస్తాను, 3 సభ్యుల కమిటీ ఒకటి వేస్తానన్నారు. దేనికండి అట్టెప్ప తీసాడని నేయడానికి 3 మ్యాన్ కమిటీ వేస్తారా ఏంది? ఈ దేనికి 3 మ్యాన్ కమిటీ దేనికి? ఆ 3 మ్యాన్ కమిటీలు ఎవరు జనసేనలో వేశారు కదా, అదేమన్నా అధికారులతోనో ఇంకోళ్ళతో వేసింది కాదు కదా. సరే దానికి జనసేన ఎమ్మెల్యే చెప్పాడని చెప్పి చెబుతారా? జనసేనలో వాళ్ళందరికంటే తక్కువ వాళ్ళని వేశాడు, అవును. ఎమ్మెల్యే కంటే తక్కువ స్థాయిలను వేశారు అక్కడ. వాళ్ళేసి ఎమ్మెల్యే బాగా ఇప్పు తీసి చూపించాడని చెబుతారే దానిలో రిపోర్టు. ఇప్పుడు చెప్పండి, దమ్ముంటే అసెంబ్లీకి రానేవాడల్లా ఇప్పుడు సమాధానం చెప్పండి. ఏది మీ కామ వాట్సాప్ చాట్లు చుట్టానికి రావాలా? ఇంకోటేమో నిద్రపోతాడు, ఇంకోటేమో కళ్ళతో ఇట్లా పెట్టుకొని అరే సైకో ఒరే సైకో, దీనికైనా అసెంబ్లీకి రాని రోజు అనేది. ఇప్పుడు సమాధానం చెప్పండి. ఇప్పుడు దీనికి సంబంధించి భగవంతుడు 140 కోట్లు హిందువుల మనం ఆరాధ్య దైవంగా ఒక్క చిన్న మాట మనం దాని మీద మాట్లాడాలంటేనే దేవుడి మీద ఎవరు కూడా మాట్లాడరు. చెప్పాను కదా ఇప్పుడు ఒక్క లడ్డు మీద నేను ఎక్కడ మొత్తం తీసుకున్నాను, నేను కూడా చూస్తే గూగుల్లో అంతకుముందు లడ్డు మీద ఎవరైనా ఇట్లా కామెంట్ చేశారంటే వేరే మతస్థులు కూడా చేయాల. అవును, వేరే మతస్థులు కూడా లడ్డు ప్రసాదం తినకపోయిన వాళ్ళు ఎప్పుడు లడ్డు మీద కామెంట్ చేయాల. కానీ వీళ్ళు నాస్తికులు కూడా చేయలేదు సార్. వాళ్ళే దేవుడు లేడని వాళ్ళ భాష వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఈ జంతువులు కొవ్వు, ఈ లడ్డు అపవిత్రం వాళ్ళు ఎప్పుడు సార్ ఎంత దారుణం. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, మీరు జంతువులని కూడా అనొద్దు, వాళ్ళు వాడిని వాడ్సు. గొడ్డు కొవ్వు, గొడ్డు, పంది, చేప, ఈ మాటలు మాట్లాడారు. మాట్లాడింది ఎవడు? ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, కొంతమంది రైలుల్లో ఇట్లా వీళ్ళేదో చార్జ్ షీట్ సిట్ వేస్తారని అంటున్నారు కదా, అమరావతి కోసం వేశారు కదా ప్రత్యేక కమిటీ, ప్రత్యేకమైన సిట్ వేసి అదే చెప్పండి. ఇప్పుడు వేస్తే ఇలా బాధ ఏంటంటే ఇలా బాధ ఇప్పుడు సిబిఐలో వీళ్ళ అధికారులను ఇద్దరు పెట్టుకున్నారు. సిబిఐ సిట్ లో వీళ్ళ అధికారులే ఉన్నారు. ఈ అధికారులున్నా ఇది పందికో 30% కలిసిందని ఎందుకు రాయలా, ఒక 40% గొడ్డుకోవని ఎందుకు రాయలా? ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి తెల్లారులో నిద్రలేవు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకులు తెల్లారు నిద్రలేవు. ఏది అరే పందికోవని చెప్పలేదే, అరే దున్నపోతుకోవని రాలేదే, అదేదో కల్తీనయ్యి అంటున్నారే, అది కూడా కల్తీనయ్యి ఇలా హయాంలోదే కదా శాంపిల్ టెస్ట్ జరగకూడదని కోరుకుంటారు, జరగాలని కోరుకుంటారా? జరగాలని కోరుకుంటున్నారు సార్. అందుకనే ఈ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఇలా కోరుకుంటున్నారు వీళ్ళ పాప ప్రక్షాళన. వీళ్ళకి ఎన్ని చెప్పినా వీళ్ళు మారరు సార్. వీళ్ళు ఈ ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వీళ్ళు మారరు. వీళ్ళు ఇంకా ఎందుకంటే మారే వాళ్ళైతే నిన్న మారాలి. అవును, ఏది సిబిఐ రిపోర్ట్ రాగానే తప్పయింది, క్షమాపణలు కోరుతా ఉన్నాం, వెళ్ళి తలనీలాలు ఇస్తున్నా, నా జీవితంలో ఎప్పుడు ఇవ్వలేదు, తల్లి తండ్రి చనిపోయినా ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది. లేదు నేను అక్కడ అన్ని గుళ్ళు వెళ్ళి కడిగొస్తా, పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంటా, పాపం చేశాను పవన్ కళ్యాణ్ చెప్పాలి. కానీ చెప్పలేదు అని అంటే వాళ్ళకి ఏం లేదు సార్, విపరీతమైన డబ్బులు సంపాదించేశారు. మన ఎవ్వడు ఏం చేయలేడనే ధీమాతో ఉన్నారు. ఎక్కితే స్పెషల్ ఫ్లైట్, దిగంగానే స్పెషల్ చాపర్ రెడీగా ఉంటుంది. ఇంకేం కావాలి? దేవుడి తేంపని వాళ్ళకి, దేవుడి తేంపని. దేవుడు కాపాడాడు కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, ఆయనే చెబుతాడు కదా, ఇంకా అవసరం లేదు, అయిపోయింది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. బట్ దీనికి ఖచ్చితంగా ప్రాయశ్చిత్తం అయితే చాలా పెద్దగానే అనుభవిస్తారని మాత్రం చెప్తున్నారు. రైట్. రామ్నాథ్ గారు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు, ఓకే. చంద్రబాబు నాయుడు గారు జంతువుల కొవ్వని చెప్పిన తర్వాత రోడ్డు మీదకి వచ్చినటువంటి హిందూ సంఘాలు, లేకపోతే ఆ ముసుగేసుకున్నటువంటి నాయకులు, వీళ్ళందరినీ కూడా పక్కన పెడదాం. అసలు బీజేపీ వాళ్ళు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు? అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపించారని మోడీ గారిని కూడా ఈ అంశంలోకి లాగి ఆయన రియాక్షన్ కూడా చూద్దామని కుట్ర చేశారే, ఇప్పుడు ఎందుకు బీజేపీ నాయకులు కూడా మాట్లాడట్లేదు కనీసం? సింపుల్, బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నారు కాబట్టి ఈ విషయంలో మనకెందుకు లేదు, సైలెంట్ గా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ అనేది బీజేపీ వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఎందుకంటే బాగా గమనిస్తే ఈ మొత్తం ఎపిసోడ్ లో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఆరోపణ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు చాలా సంఘాలంతా సపోర్ట్ గా వచ్చాయి. ఈరోజు ఒక్క సంఘం కూడా ఒక్కరు కూడా సపోర్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారు 2 పత్రికలు వాళ్ళ టీవీ ఛానల్లే
ఫైట్ చేస్తూ ఉన్నాయి ఈ అంశంలో. అంటే దీన్ని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది. కాకపోతే కూటమిలో ఉన్నారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. ఇంకొకటి మీరు బాగా గమనిస్తే ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ ఆఖరి రాగం ఒకటి ఆలపిస్తుంది. ఇప్పుడు యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారు లాస్ట్ లో ఏం చేశారంటే ఇవన్నీ కాదు ఇటు చెప్పాం మేము అసెంబ్లీకి రాండి దమ్ముంటే ఆడ సమాధానం చెప్తామన్నారు. వీళ్ళు వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రారు, ఎలాగో మమ్మల్ని అక్కడ అడిగే పరిస్థితి ఉండదు కాబట్టి అని చెప్పి అది ఒక ఆఖరి రాగం. ఈ రోజు కూడా గమనించండి, మీకు టీటీడీ మీద మీకు వివరాలు కావాలనుకుంటే అసెంబ్లీకి రండి అని సవాల్ చేశారు. అసెంబ్లీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎలాగో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అసెంబ్లీకి రారు. కాబట్టి దీని మీద ఇంకేం ఉండదు. ఇంకేమన్నంటే అసెంబ్లీకి రాండి దమ్ముంటే. ఇది ఆఖరి రాగం. టీడీపీ ఆలపించే రాజకీయంగా ప్రతి అంశంలోనూ ఒక ఆఖరి రాగమే అసెంబ్లీకి రండి తేల్చుకుందామన్నది. ఇప్పుడు కూడా దీంట్లో కూడా అది ఆల్రెడీ ఆ పాట పాడేశారు. మొత్తం మీద అయితే దాడులతో ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే డైవర్ట్ చేయడంలో భాగమేనా ఇది మొత్తం? అంటే ప్రజల్లోకి వెళ్లకుండా టీడీపీ వాళ్ళకు నచ్చింది ఏంటంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు పికప్ అయ్యారు. పై హ్యాండ్ వచ్చేసింది దీంట్లో. పై హ్యాండ్ వచ్చేసి రోడ్డు మీదకి వచ్చి దీక్షలు ఇవన్నీ హోమాలు ఇవన్నీ చేసేసరికి జీర్ణించుకోలేకున్నారు. ఇదంతా ఒక ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు కార్యకర్తలు ఎందుకు పంపిస్తున్నారు? 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని. అంటే వైసీపీ వాళ్ళు తప్పు చేయడం లేదు. తప్పు చేసింటే పోలీసుల్ని పంపేవాళ్ళు. కానీ కార్యకర్తల్ని కూడా పంపిస్తున్నారు కర్రలు ఇచ్చి. అంటే ఇక దౌర్జన్యం. మీరేమన్నా మాట్లాడితే ఈ అంశం మీద మాకు వ్యతిరేకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు ఎవరు దౌర్జన్యం చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ గుడి మెట్లు గడిగారు, వేషం వేసుకున్నారు, చాలా డైలాగులు చెప్పారు. అప్పుడు ఎవరు అడ్డుకోలేదు కదా ఆయన్ని. ఆయనకు ఒక రూలు, మిగతా వాళ్ళకి ఒక రూల్ ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా? అంటే ఆంధ్రప్రదేశ్ లో చట్టం అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. అధికార పార్టీకి ఒకలాగా, ప్రతిపక్షానికి ఒకలాగా. ప్రతిపక్షం ఎవరైనా ప్రశ్నిస్తే తిరిగి వాళ్ళ మీదే కేసులు పెడతారు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు. చూసాం కదా, నకిలీ మద్యం వ్యవహారం అడు చేసి ఎవరిని అరెస్ట్ చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారనేది కూడా చూశారు. అంటే మొత్తం ఒక ప్యానిక్ వాతావరణం. దేన్నైనా ప్రశ్నిస్తే తిరిగి మన మీదకే కేసు వస్తుంది అన్న వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సృష్టించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఆ మాత్రం 100 మంది రోడ్డు మీదకి వెళ్ళారంటే కొంతమంది సాఫ్ట్ గా ఉండే వైసీపీ నాయకులు ఎవరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకులే మళ్ళీ కొడతారేమో. అంటే అలాంటి వాతావరణం కూడా ఈ రాష్ట్రంలో సృష్టించాలి, ఎవరు రోడ్డు మీదకి రాకుండా చేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. సింపుల్ గా పోయేదాన్ని చంద్రబాబు నాయుడు గారు గోడితో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకుంటున్నారు. ఒకటే ఆ రోజు ఏదో రిపోర్ట్ వచ్చింది, దాన్ని బట్టి మాట్లాడాం. సరే ఈ రోజు ఇలా రిపోర్ట్ వచ్చింది, ఇది మంచిదే మనందరికీ అని ఒక్క మాట చెప్తే పోయేదానికి ఆయన అహానికి ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని లాగి మొత్తం తెలుగుదేశం పార్టీకి విపరీతంగా డ్యామేజ్ చేసేశారు. ఇంకా చేసేలాగే ఉన్నారు. రైట్. ఈ బీజేపీ కానీ మిగతా హిందూ సంఘాలు కానీ ఎందుకు స్పందించలేదు అనుకుంటున్నారు? ఆ రోజు బయటకు వచ్చారు కదా, ఆ రోజు దాడి కూడా ఏదో జరిగినట్టుంది. కొంతమంది ఎవరో దాడికి కూడా ప్రయత్నించినట్టున్నారు తాడేపల్లి దగ్గర. ఒరిజినల్ గా ఉండేటటువంటి సంఘాలు ఎవరు కూడా ఆ రోజు కూడా సరిగ్గా రియాక్ట్ కాల దీని మీద. ఎందుకంటే తప్పు జంతువులు కొవ్వు ఇట్లాంటివన్నీ మాట్లాడారని ఒరిజినల్ సంఘాలుగా ఉన్నాయి. కొన్ని రాజకీయ ముసుగేసుకున్న సంఘాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎందుకు రాజకీయ ముసుగు అంటే హైదరాబాద్ నుంచి ట్రైన్లో టీకు 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 అని కొట్టుకుంటా ఒక అక్కాయి వచ్చింది కదా, మాధవ్ అక్కాయి. ఇట్ట కొట్టుకుంటా ఏది భజన చేసుకుంటా, సరే నాకు అంటే భజన చేసుకుంటా అయ్యో అని ఇంకొక ఆమె యామినియో ఏదో ఉంటుంది, అయ్యో అని ఇట్లా ఏడుస్తా సోకాలు పెట్టుకొని. ఇప్పుడు మరి చంద్రబాబు తెలియదు తప్పు జరగలేదని కదా, వాళ్ళకేం తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అబద్ధం వాళ్ళని కూడా ఏమనడానికి లేదు, వాళ్ళు నమ్ముండొచ్చు. ఇప్పుడు ఈ భజన చేయాల్సింది ఎవరింటికాడా? మాదాపూర్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర, జూబ్లీ హిల్స్ లో చంద్రబాబు నాయుడు ఇంటికాడ. ఎందుకంటే మీరు మళ్ళీ అక్కడ ట్రైన్లో వెళ్ళాల్సిన పని లేదు, అమరావతికి ట్రైన్ లేదు, మళ్ళీ విజయవాడకి దిగి వెళ్ళాలి. బుల్లెట్ ట్రైన్ రాలే, ఇంకా బుల్లెట్ ట్రైన్ కాదు, మామూలు ట్రైన్ లేదు, బస్ స్టాండ్ లేదు, కానీ తర్వాత సంగతి. సో మీరు ఇప్పుడు భజన ఇక్కడ దగ్గరలో ఉంటారు కాబట్టి ఇంటి బయటకు వెళ్ళి భజన ఇలా కొట్టుకుంటూ అయ్యా చంద్రబాబు నాయుడు గారు రండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు రండి, ఇప్పుడు కడుగుదాం గుడి మెట్లు దగ్గరలోనే ఉంది వెంకటేశ్వర స్వామి జూబ్లీ హిల్స్ లోనే, కడుగుదాం అని చెప్పి మాట్లాడారు. లేకపోతే ఏడ్చి నా దేవుడికి ఏదో అయిపోయింది అని చెప్పి ఏడ్చి డ్రామాలు ఆడిన వాళ్ళు. ఏమి కాదు దేవుడికి, మనకు అయ్యింది మనుషులకు, కానీ ఇట్లా దేవుడి మీద మాట్లాడిన మనుషులకు అయ్యింది తప్ప దేవుడికి ఎప్పుడు ఏం కాదు. వాళ్ళు దేవుడు పవిత్రంగానే ఉంటాడు, మనం అపవిత్రం నమ్ముండొచ్చు సార్. దేవుడు పవిత్రంగానే ఉంటాడు, అపవిత్ర పనులు చేసేది మనుషులు. సో మీరు చేశారు అపవిత్రమైనటువంటి పనులు, దేవుడి మీద మచ్చేసి అపవిత్రం చేయాలని మీరు చేశారు. ఆ దేవుడే మీరు నన్ను అపవిత్రం చేయాలనుకుంటే అవ్వదని చెప్పి ఆయన ఆ రూపంలో రిపోర్ట్ ఇచ్చాడని చెప్పాలి మనం. సో దానికి ఇప్పుడు సమాధానం ఏం చెబుతారు? మరి ఎందుకు రావట్లా? ఇప్పుడు కదా బయటకు రావాల్సింది. కొంతమంది ఇంకా సంఘాలు ఆ టీవీ ఛానల్ ఇంకా హెడ్డింగ్లు పెట్టి మొన్న కూడా జంతువులు కొవ్వు లేదని ఎవరు చెప్పాడు మీకు? అవును, నీ నచ్చు తిండి చూస్తే అర్థమయ్యేది.
ఇప్పుడు తిని జంతువుల కొవ్వు ఎంత ఉంది, పంది కొవ్వు ఎంత ఉందో చెప్పాలి. కెమికల్ కలిపేసింది అంటున్నారే, చేసేటటువంటి వాళ్ళు ఎంత పవిత్రంగా చేస్తారు, ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు, ఆ వాసన సార్, ఆ తింటున్న పోటు వాడికి అంటేనే తెలియదు, దానికి మనం దండం తయారు పెట్టుకొని చేస్తున్న వస్తాం వాళ్ళకి ఎందుకు ఇన్ని శ్రీవారి ఇట్లాంటివన్నీ? పోటుకి దండం పెట్టుకుంటాం వెళ్తే అక్కడికి Yes. వెళ్ళి పోటుకి దండం పెడతాం. పోటుకి దండం పెట్టుకుంటాం. అలాంటి దాంట్లో వీళ్ళు కలిసేసిందని ఇన్ని రకాలుగా మాట్లాడారంటే Yes. అంటే చెప్పాను కదా, ఇంకా వాళ్ళు దేనికైనా వెళ్ళిపోతారు, ఎంతకైనా దిగజారిపోతారంటానికి ఇది నిదర్శనం మాత్రం క్లియర్గా అర్థమవుతాం. రైట్, థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు, అలాగే రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.